ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్జోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్తిరీయ శాఖలో అందులో సంహిత భాగానికి చెందినటువంటి 4వ కాండలో 5వ పన్నం పేరు నమకం అంటారు. ఆ నమకంలో మనం మొత్తం 11 అనువాకాల్లో ఇప్పుడు 9 అనువాకాలు పూర్తయి ఇప్పుడు 10వ అనువాకం చెప్పుకుంటున్నాం. అందులో కొంతవరకు చెప్పుకున్నాం. ఇంకా మిగతాది ఇప్పుడు మనం ప్రారంభిద్దామండి. ఇంత ముందర చెప్పినటువంటి దాంట్లో మానో మహాంత ముతమానో అర్భకం మాన ఉక్షంత ముతమాన ఉక్షితం మానో వధీః పితరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్ర రీరిషః అంటూ, హే రుద్ర, ఓ రుద్రుడా, మా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టగయా, వీళ్ళని వ్యాధులు లేక రకరకాల దొంగతనాలు ఏదైనా ఇలాంటి సమస్యల్లో వీళ్ళని ఎవరిని చిక్కుకోకుండా చూడు, ఎవరిని కూడా హింసించకు. రీరిష అనే మాట హింసించుట అని అర్థం. మా రీరిష, ఎవరిని హింసించగయ్యా. అందులో చెప్పుకున్నదంటూ మహాంతం అనేటటువంటి పదానికేమో మనం అంటే మా ఇంట్లో పెద్ద మా అందరికీ గౌరవనీయులైనటువంటి ఒక ఆయన ఎవరిని కూడా తీసుకెళ్ళకయ్యా, ఇబ్బంది పెట్టగా అనే దానికి మనం ద్రోణాచార్యుల వారి కథ చెప్పుకున్నాం. అర్భకుడు అనే ఇంటే మా ఇంటి చంటి పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళగయా, అర్భకుడిని ఎవరిని ఇబ్బంది పెట్టగయా, హింసించగయా అనే దానికి పరీక్షిత్తు యొక్క కథ చెప్పుకున్నాం. అంటే చక్కగా మనకి అన్వయం కూడా కుదురుతోంది అక్కడ. తర్వాత ఇప్పుడు ఈ అనువాకంలోనే ఇప్పుడు 6వ రుక్కు ఇది. 10వ అనువాకంలో ఉన్నటువంటి రుక్కుల్లో ఇది 5 రుక్కులు అయ్యాయి. ఇప్పుడు 6వ రుక్కులో నడుస్తుంది. ఇక్కడ ఉన్నాం మనం. మొదటి కొంత చెప్పుకున్నాము. మళ్ళీ దీంట్లో మళ్ళీ మనం వెనక్కి రావాలి. ఇక్కడ మానస్తోకేతనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః వీరాన్ మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసా విధేమతే. ఈ వాక్యాన్ని కూడా చెప్పుకున్నాం. ఏంటంటే మాకు సంబంధించినటువంటి మా వంశస్థుల్ని ఎవరిని కూడా తోక అనే మాటకి ఏంటంటే తోకము అంటే వంశంలో అంటే మనవలు ముని మనవలు ఇలాంటి వాళ్ళు అంటే లేటెస్ట్ జనరేషన్. అంతకంటే హయ్యర్ జనరేషన్ అంటే ఎర్లీ జనరేషన్ అవుతాడు. మనవలు అంటే తండ్రి మన కొడుకు అవుతాడు. నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ లేకపోతే నా మనవడు గురించి కానీ అండంగా ముందర మనవడు గురించి చెప్పుకొస్తున్నాడు. మనవల స్థాయి
అంటే మూడో జనరేషన్ ముందర వాళ్ళని ఇబ్బంది పెట్టగయా, వాళ్ళని హింసించగయా? అది అయిన అంటే ఇదే ప్రపంచానికి మనం అందించవలసినటువంటి మన సంతానాన్ని ఆఖరికి. వాళ్ళే మన భావాలను గాని, ఆస్తులను గాని ముందరకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు. అంచేత మూడో జనరేషన్ ముందర వాళ్ళని ఇబ్బంది పెట్టగయా? అంతటితో ఆపట్లేదు. ఇప్పుడు రెండో జనరేషన్‌కొచ్చాడు. తనయే నా కుమారుని కూడా హింసించగయా? ఆ తర్వాత మమ్మల్ని. మా ఆయుషి నహ ఆయుషి అంటే మాకు పర్వాలేదు. అంటే థర్డ్ ప్రియారిటీ మనది. సెకండ్ ప్రియారిటీ కొడుకు. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మనవలు. ఆ స్థాయిలో ఇంకా అంతకన్నా ఇంకేం ఉంటే ముని మనవలు, ఇలి మనవలు వాళ్ళందరూ. అలా చెప్పుకుంటూ వస్తూ వాళ్ళే కాదయ్యా! మా ఇంట్లో ఉండేటువంటి గోమహిష్యాదులు ఆవులు, ఎడ్లు, దున్నపోతులు లేకపోతే గేదెలు ఇలాంటి ఏవైతే జంతువులన్నీ ఉన్నాయో వాటి వేటికి కూడా నువ్వు హింస లేకుండా చూడవయ్యా. మాను అశ్వేషు రీరిషః వీరాన్ మాకు సంబంధించినటువంటి వీరులను కూడా హింసించకు అని ఇక్కడ మనం చెప్పేప్పుడు ఈ వీరులనే మాటకి 2 అర్థాలు తీసుకున్నామండి. వీరులంటే మహావీరులు యుద్ధంలో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు. దానికోసం మనం ఏం చేసామంటే మహాభారత యుద్ధంలో అసలు ఎంతమంది వీరులు పాల్గొన్నారు అని ఈ వీర అనే పదానికి వివరణ కోసమని అంత మనం వ్యాఖ్యానం చెప్పుకున్నామండి. మహాభారతంలో 18 దాక్షాయణుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఇవి వాళ్ళకి సపోర్ట్‌గా వచ్చేటటువంటి వాళ్ళే కమ్మరులు, కుమ్మరులు లేకపోతే డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో పేర్లు ఏ పేర్లో ఉన్నా గాని వైద్యులనండి, అసిస్టెంట్‌లనండి ఏదో పేరు పెట్టగాలే. వంట చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ భృత్య వర్గంలోకి వస్తారు గానీ వాళ్ళెవరిని కూడా ఇబ్బంది పెట్టకయ్యా! అని ఇలాగ చేసుకుంటూ ఇలా నువ్వు చేస్తున్న ఇంకోటి మేము అపరాధం చేసి భామితః అనే మాటకి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. మేము తప్పులు చేసుంటామయ్యా! అపరాధాలు చేసుంటాం. ఆ అపరాధాన్ని మన్నించి తప్పులు సైరించి అక్కడ ఆ మాటకి భామిత అనేది చాలా వివరంగా చెప్పుకున్నామండి. మేమేం చేయగలం ఇంక నీకు? తప్పు ఒప్పుకున్నాం. ఇప్పటికేం చేస్తాం మేము హోమాలు చేస్తూ ఉంటాం అయ్యా. హవిష్మంతః నమసా విధేమతే. మేము హవిస్సుని చేతిలో పెట్టుకొని అంటే హోమాలు చేసుకుంటూ రుద్రహోమం ఇలాంటివి చేసుకుంటూ నీ నమస్కారం పెట్టుకుంటామయ్యా. మమ్మల్ని జాగ్రత్త ఈ మాట అంటుంటేనండి ఇది ఆక్రందన అంటే ఎదురుగుండా పరమశివుడు రౌద్ర రూపంలో కూర్చొనున్నాడు. శివస్వరూపంగా లేడక్కడ. చాలా నమ్మకం అంటేనే రౌద్రం. చమకం అనేవి ప్రసన్నత్వం. అంతే రౌద్రంగా కూర్చునాయన ఆ పక్కనే అమ్మ పక్కనే చేస్తా. ఏం ఆ రౌద్ర రూపంలో కూర్చొని ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. మరి దోషిస్థానంలో నుంచోబెట్టాడు. అక్కడ మన చిత్రగుప్తుడు లాంటి వాడు మనం చేసినటువంటి పాపాలన్నీ లిస్ట్ అంతా చదువుతున్నాడు. ఆయనకి విపరీతమైనటువంటి రౌద్రం వచ్చేస్తుంది ఆయనకి. మనం ఇన్ని తప్పులు చేసాం. దానికి శిక్ష వేసేయాలి. అలాంటప్పుడు ఆ దోషి స్థానంలో కూర్చున్న మన పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పు చేసావా? చేయలేదా? కాదు చేసాం అక్కడ. ఇది దాని సాక్ష్యాన్ని మళ్ళీ రూపక్కలేదు. మనలో ఉన్నటువంటి ఆ చిత్రగుప్తుడే చెప్పేస్తున్నాడు. ఇగో ఈ తప్పు చేసాడు ఈవేళ. ఆ తప్పు చేసాడు. ఒక్కొక్క తప్పుకి దానికి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంది. ఆయనకు కూడా మన మీద ద్వేషం లేదు. తప్పులన్నింటినీ కూడా క్షాళన చేసేస్తే శిక్ష వేసి వీడు పరిశుద్ధుడవుతాడు దానికోసం శిక్ష వేయడం. కోపం కొద్దీ శిక్ష వేయడం కాదు. తప్పు చేసావని బాధపడుతూ ఆయన శిక్ష వేస్తున్నాడు. ఆ రకంగా చూస్తే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయండి, ఆ ఎదురుగుండగా రౌద్రంలో ఉన్నటువంటి శివుడిని చూస్తూ ఉండగా, అప్పుడు మన ప్రార్థన ఇవాళ చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అని మనకు అవకాశం ఇచ్చారనుకోండి. కళ్ళమ్మట నీళ్లు బొట బొట కారుతూ ఉండగా, ఆయన్ని మనం చేసినటువంటి తప్పులని మనకు ఎదురుగుండా పెద్ద లిస్టు కనిపిస్తూ ఉండగా, తప్పులకి మనం శిక్ష వేయొద్దని అడిగే స్థాయి లేనప్పుడు, బ వీళ్ళని రక్షించయ్యా, వాళ్ళని రక్షించయ్యా అని ప్రార్థించడమే. ఇది ఆక్రందనతో కూర్చున్నటువంటి అటువంటి దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇక్కడ దీనికి భాష్యం కూడా మనం చెప్పుకున్నామండి. ఇందులో ఆవేళ మనకి విద్యారణ్య భాష్యం చెప్పుకున్నాం. ఇక్కడ భట్టభాస్కరం కూడా చెప్పుకున్నాం. కొంత చేద్దాం. అందులో మనం చెప్పుకుంటూ 2, 3 పదాలకి వివరణ చెప్పాలి అనుకుని, గోషు అనేటటువంటి మానో గోషు ఆ గో అనేటటువంటి పదానికి వివరణ చెప్పుకోవడం ఆవేళ మళ్ళీ తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం అన్నాం. అది ఈవేళ తీసుకుందామండి. ఇక్కడ వరకు జస్ట్ అయినా ఇంకోసారి భాష్యం చదువుకుంటూ వెళ్ళిపోదాం. మానస్తోకః ఇత్యస్య మంత్రస్య ఋషిః భగవాన్. పరమేశ్వరుడే ఈ మంత్రానికి ద్రష్ట. ఛందః జగతి దేవః అపి భగవానేవ. అంటే ఋషి దేవతా ఛందస్సుల్లో ఋషి ఆయనే, దేవత ఆయనే. ఛందస్సు మాత్రం జగతి ఛందస్సు ఈ మంత్రం. హే రుద్రా నః అస్మాకం తోకే పుత్రే తనయే తత్పుత్రీ చ మా రీరిషః. మా కొడుకు విషయంలో అతని కొడుకు విషయంలో గాని ఎవరిని కూడా హింసించకయ్యా. మా హింసాః కృతాః తద్విషయే ఎలాగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చు అనేక రకాలు. రోగాదిభిః రోగాలు వస్తాయనుకోండి అనుభవించవలసిందే. హింసకః మాహు రోగములు మొదలైనటువంటి రోగం ఒకటే కాదు.
దొంగతనాలు, అశాంతి, ఉద్యోగాలు దొరక్కపోవడం పిల్లలకి, లేదా పెళ్ళిళ్ళు కాకపోవడం, అనేక రకాల సమస్యలు. మానసికమైనటువంటి క్షోభకు రావడానికి కొన్ని వేల పద్ధతులున్నాయి పరమేశ్వరుడు సృష్టించాలంటే. అలాంటివి ఏం చేయకయ్యా. లేక తోకం తనయంచ మాహింసి ననే కాదు మా సంతానాన్ని ఎవరు కూడా చేయకు. ఎన్ని సంవత్సరాలు మాకు ఎన్నాళ్ళంటే ఆయుష్ షోడశ వర్ష శతం ఒక దాంట్లో ఉందిటండి. చాందోగ్యోపనిషత్తు అక్కడ ఏంటంటే ఈ ఆయుష్ ఎంతయ్యా మనిషికి మామూలుగా మనం 100 ఏళ్ళు అనుకుంటాం. 1600 సంవత్సరాలు అన్నాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేయకయ్యా. షోడశ వర్ష శతం. వర్ష శతం అంటే శతం అంటే 100. వర్షం అంటే సంవత్సరం. 100 ఏళ్ళు. అలాంటివి షోడశ 16 అంటే 1600 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకయ్యా. షోడశం వర్షయుతం అజీవతు. షోడశం వర్ష ఇంకో చోట ఆహ్, ఇంకో రకంగా కూడా ఉంది. వింశతి వర్ష శతం 20 వందల సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు కూడా ఆయుష్ అని ఒక చోట ఉందిట. ఇంకో చోట సప్తవింశత్యధికాని శతం 127 సంవత్సరాలు అని ఒక చోట ఉందిట. మన జ్యోతిషం ప్రకారం 120 ఇయర్స్ అని మహాదశలు అన్నీ కూడా కలిపితే 120 ఇయర్స్ అని వస్తుంది. ఇలా రకరకాలు ఉన్నాయి. ఏదైనా దీర్ఘాయువుగా ఉంచేట్లాగా నువ్వు అనుగ్రహించవయ్యా. ఇంకోటేమన్నా శతమేవ 100 అంటే 100 ఈ రకమైన బేరాలేం లేవు. 120 లేదు, 127 లేదు, 1200 లేదు, 1600 లేదు, 2000 అలా ఏం లేదు. మొత్తం 100 అంటే 100 అని కొంతమందన్నారు. ఏదైతేనేమి తస్మిన్ ఆయుషి ఏ అనుగ్రహించబడినటువంటి ఆయుష్కాలం ఉందో మా రీరిషః మమ్మల్ని హింసించకయ్యా. మానః గోషు నః అంటే మా యొక్క గోషు గోవులందు కూడా మా రీరిషః వాటిని కూడా హింసించకు అని ఒక మాట వాడారండి. ఇక్కడ గోవు అనే మాట కోసమని ఎంత దూరం ఉందో అసలు గోవు అని ఎన్ని అర్థాలున్నాయో ఒకసారి దీని మీద చాలాసేపు టైం పడుతుందండి. ఈవేళ ఇక్కడ గోవు అని పదం వచ్చిందండి. తర్వాత గోఘ్న ఉతపూరుషఘ్నే దీని తర్వాత మాత్రం చూసుకోండి. అది కూడా నెక్స్ట్ సంబంధం ఉంది కనుక అది కూడా చెప్తాను. కలిపి చెప్తాను. ఇవన్నీ కూడా శాంతి క్రియలని కూడా చెప్పారు. ఆరాత్తే గోఘ్న అసలు చెప్పుకోవాల్సిన మంత్రం ఇవాళ ఇక్కడి నుంచండి. ఆరాత్తే గోఘ్న ఉతపూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షాజనో అధిచ దేవ బ్రూహ్యథా జన శర్మ యచ్చ ద్విబర్హా 6 రుక్కయింది. 7 రుక్కు మనం చెప్పుకోవాలి ఇవాళ నుంచి. ఇందులో ఏమున్నాయి? గోఘ్న అనే పదం ఉంటుందండి. పూరుషఘ్న అనే పదం ఉంటుంది. క్షయద్వీరాయ ఇప్పుడే 3-4 అర్థాలు వచ్చాయి. క్షయద్వీరాయ మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఇక్కడి నుంచి ప్రారంభించి దీనికి ఏమి ఇచ్చారో చూద్దామండి. ముందర విద్యారణ్య భాషను చూడండి. గోఘ్నే అంటే గోఘ్న అది అక్కడ అక్షరం అక్కడ సంధిలో అసలు పదం ఏంటంటే గోఘ్నే. అంటే ఇక్కడ చతుర్థి విభక్తిలో పదం వాడబడినా షష్ఠీ విభక్తిలో తీసుకోమని చెప్పడం జరిగిందండి. తోసోత గోఘ్నస్య అంటే ఆవుల్ని వధించేటటువంటి. ఆవు అంటే గోవు అంటే గోజాతి. అది ఎద్దు కూడా కావచ్చు, ఆంబోతు కావచ్చు. ఆ గోజాతికి సంబంధించిన దాన్ని కూడా వధిస్తాడు అవసరం వస్తే ఆ రౌద్రంలో. ఆయనకి దోషాలేం లేవు. అది అంతకుముందు పూర్వజన్మలో ఏ మనిషిగా ఉండి ఏ దోషం ఉందో పుణ్యవశం చేత గోజాతిలో పుట్టింది, పాపవశం చేత కర్మ అనుభవించాలి. అంటే దాన్ని కూడా సిద్ధపడతాడు ఆయన. అంచేత గోఘ్నస్య గోహంతకుడు కూడా గోవుని చంపడానికి సిద్ధపడేటటువంటి పూరుషఘ్ని పురుషుల్ని చంపేటటువంటి వాడు ఎవరయ్యా? ఇందాక ఎంతమంది ప్రార్థించావు పురుషులు? పుత్ర పౌత్రాది పూరుషఘ్నస్య పుత్రులు పౌత్రులు ఇంకా ప్రపౌత్రులు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడానికి సిద్ధంగా ఉండడానికి మన చేసిన దోషాలు అటువంటివి, ఆ నేరాలు అటువంటివి. వాటికి వధించడానికి సిద్ధమైనటువంటి నీకు ఇంకా ఎటువంటి వాడు? క్షయద్వీరాయ క్షపిత భృత్యస్య అంటే అక్కడ వీరుడనే మాటకి భృత్యుడనే అర్థం ఒకటి చెప్పాను. 3 రకాల అర్థాలు చెప్పుకున్నామండి. ఒకటి క్షయద్వీరాయ అంటే క్షయం అంటే ఆశ్రయించుకోవడం అండి. వీరులందరూ ఆశ్రయించుకునేటటువంటి నువ్వు అని అర్థం. అంటే ఈయన దగ్గర ఈయన మహావీరుడు అంచేత ఈయన దగ్గర మిగతా వీరులందరూ కూడా ఈ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి ఒక ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు. అలాగా ఒక అర్థం అండి. రెండో అర్థం ఏంటంటే ప్రతిపక్షంలో ఉండేటటువంటి వీరులు వాళ్ళని క్షయం చేసేటటువంటి వాడు. అది రెండో అర్థం వస్తుందండి. మూడో అర్థం ఉంది, వాళ్ళ యొక్క పౌరుషాన్ని తీసేస్తూ ఉంటాడు. ఇలాగా రకరకాల అర్థాలు చెప్పుకున్నాం. కింద క్లాసులో మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం క్షయద్వీరాయ గురించి. క్షపిత లేదా భృత్యులు వీళ్ళందరూ కూడా అంటే క్షీణింప చేసేసేయడం లేదా పౌరుషాన్ని తీసేసేయడం. ఏదైనా క్షయద్వీరాయ అటువంటి శక్తి ఉన్నటువంటి తే తవ నీ యొక్క ఆ సమయంలో ఎలా ఉంటుంది నీ రూపం? ఉగ్రం రూపం, బహోగ్రమైనటువంటి భయంకరమైనటువంటి కళ్ళెత్తి ఆయన మొహం చూడలేము.
అంత భయంకరంగా ఉంటాడు ఆయన. అటువంటి ఆ రూపాన్ని ఏం చేస్తావంటే మహానుభావ, ఆరా తస్సు దాన్ని దూరంగా పెట్టేవయ్యా. ఆ రూపాన్ని అంటే అల్లా నువ్వు ఉండే లక్షణం ఉంటే నువ్వు కాస్త దూరంగా ఉండవయ్యా. ఆ రూపం ఆరాత్ అస్తు దూరే తిష్టదు. అంటే నువ్వు అంత రూపంతో అంత రౌద్రంగా చూసి మేము బతకలేము అసలు. మా గుండె దద్దరిల్లాడిపోతుంది. అంచేత నువ్వు కాస్త దూరంగా ఉంచు ఆ రూపాన్ని. కానీ ఏ రూపం మాకు దగ్గరుండాలో తెలుసు. నువ్వు దగ్గరుండాలి. ఎలాంటి రూపంతోటిట? ఎత్తు సుమ్నం త్వదీయం సుఖకరం రూపం తదస్మి అస్మాసు అస్తు. మా ఎదురుగుండా మాత్రం ప్రసన్నంగా నవ్వుతూ, "ఏరా అబ్బాయి కులాసాగా ఉన్నావా? నీకేం కావాలిరా?" మాకు ఏం అడిగితే అది ఇచ్చేయడానికి సంసిద్ధంగా ఉండేటటువంటి సుఖకరమైనటువంటి ఆ రూపంతోటి ఇక్కడ మా ఎదురుగుండా కూర్చో. ఎంత చక్కగా ఉందో చూడండి ప్రార్థన అసల. చేసిన తప్పులకి శిక్ష వేసే సమయంలో రౌద్రంగా ఉండేటటువంటి ఆ శివమూర్తిని, ఆ రూపాన్ని దూరంగా పెట్టవయ్యా. ప్రసన్నమైన ఎక్కడో మేము కొన్ని పుణ్యాలు కూడా చేసుంటాం కదా! పుణ్యాలతో నీ అనుగ్రహం ఉంటుంది కదా! ఆ అనుగ్రహించబోయే సమయంలో మాత్రం మాకు దగ్గరగా కూర్చోవయ్యా నువ్వు. ఎంచేతంటే శివుడికి 2 రకాల రూపాలున్నాయండి. ఆ మాట వేదంలో ఉంది. ఘోరాన్య, శివాన్య. అన్య ఒక రకం ఏంటంటే ఘోర రూపం. అఘోరే ఏభ్యోత్ మనం అభిషేకం చేసేప్పుడు మంత్రాలు చదివేప్పుడు పంచముఖ ధ్యానంలో వస్తాయండి. దక్షిణ వైపు ముఖం ఎలా ఉంటుందంటే అఘోరే ఏభ్యోత్ అఘోరే ఘోర ఘోర పదం ఎన్నిసార్లు వస్తుందో చూడండి. అఘోరే ఏభ్యోత్ అఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వే ఏభ్యః సర్వశర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఘోర రూపములో ఘోరం కంటే ఇంకా ఘోరాతి ఘోరం ఉంటుంది సరే. ఆ ఘోర ఘోరతరేభ్యః అటువంటి రూపాల్లో ఉంటాడాయన. ఆ శిక్ష వేయడానికి ఆ రూపంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అలాగా ఆ రకమైనటువంటి ఘోరమైనటువంటి చూడడానికి భయానకమైనటువంటి రూపం ఒక రకం. రెండో రకం శివాన్య ప్రసన్నమైనటువంటి ముఖంతోటి పార్వతీదేవి పక్కనుండగా నవ్వుతూ ఉండేటటువంటి తెల్లటి వర్చస్సుతో కంఠంలో నీలంగా మెరుస్తూ ఉండేటటువంటి మహానుభావుడు ఉంటారే, అడక్కుండగానే వరాలిచ్చేటటువంటి రూపంతో అర్జునుడికి ఆవేళ ఇచ్చాడని చెప్పుకున్నామండి. అడగకుండగా అడిగినవి కొన్ని ఇచ్చాడు, అడగకుండా కొన్ని ఇచ్చాడు. ఆ రకమైన శివస్వరూపంతో ఉండిన ఆ రూపం 2 రకాల రూపాలుంటాయ్యా. నమకంలో రౌద్రాన్ని కాస్త ఉపశమించుకో, కాస్త ఉపశాంతి పొందించుకో, శాంతింపయ్య శాంతించు, శాంతించు అని ప్రార్థించే మంత్రాలు ఇవన్నీ నమకంలోవి. చమకంలోకి అడగరా అనేప్పటికి ఇంకా లిస్టు పెద్ద లిస్టు ప్రారంభిస్తామండి. అది శాంత స్వరూపం, శివస్వరూపం అది. శరీరద్వయం ఉక్తం తయోర్ద్వయోర్మధ్య ఈ 2 రకాల శరీరాల గురించి చెప్పడం జరిగిందో, తయోర్ద్వయోః మధ్యే ఆ 2 రకాల శరీరాల్లోనూ ఏమిటవి? ఘోర శరీరం, శివ శరీరం. ఘోరం శరీరం తద్దూరే గచ్చతు. ఆ భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి చూస్తేనే దడుచుకునేటటువంటి ఆ రూపం దూరంగా వెళ్ళిపోవుగాక. శివం శరీరం అత్ర ఆగచ్చతు. ప్రసన్నమైనటువంటి శరీరం మాత్రం ఇక్కడికి వచ్చుగాక అని అర్థం. కించ నః అస్మాత్ రక్ష సర్వతః పాలయః. ఏదైనా మొత్తం మీద అన్ని రకాల అన్ని వైపుల నుంచి మమ్మల్ని రక్షించవయ్యా. అన్ని వైపుల నుంచి రక్షించు. అంటే అన్ని రకాల క్రియల నుంచి అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏం చేసామో తెలీదు. ఆవేశంలో చేసేసి ఉండొచ్చు. అంచేతనే మనకి మనకి మహాన్యాసంలో చూడండి మొట్టమొదటిది అయిపోయిన వెంటనే పూర్వే పశుపతిః పాతు దక్షిణే పాతు శంకరః పశ్చిమే పాతు విశ్వేశో నీలకంఠస్తథోత్తరే ఈశాన్యాం పాతు మే శర్వో హ్యాగ్నేయాం పార్వతీపతిః నైరుత్యాం పాతు మే రుద్రో వాయవ్యాన్ నీలలోహితః ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరः ఏతాభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరः. దశ దిశలా మమ్మల్ని రక్షించవయ్యా. అది ఏ రకమైనటువంటి శివస్వరూపంతో రక్షిస్తూ ఉండవయ్యా. నః అస్మాన్ రక్ష సర్వతః పాలయ అన్ని వైపుల నుంచి మనం పరిపాలిస్తూ ఉండయా. కించ దేవ అధి ఇంకా ఇందాక వాక్యంలోనండి. దేవ బ్రూహ్యథా చ నశర్మ యచ్చ బిబర్హాః ఇది. కించ అంతేకాదయా హే దేవ అధిబ్రూహి అస్మాన్ ఇతరేభ్యః యజమానేభ్యః అధికాన్ దేవేషు బ్రూహి. నువ్వు కాస్త దేవతల మధ్యలో దేవాధిదేవుడివి. మీరందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరుంటారు? నువ్వు చైర్మన్‌షిప్‌గా నువ్వు మధ్యలో సెంటర్‌లో కూర్చొని ఉంటావు. నీ చుట్టూ ఇంద్రాది దేవతలందరూ కూర్చుంటారు, మీటింగ్ పెట్టావు. అప్పుడు నువ్వు మాట చెప్పబోయా వాళ్ళకి? ఎవరు చెప్పాలంటే చైర్మన్ రూపంలో ఉండేటటువంటి పరమశివుడు అష్టదిక్పాలకులకి లేకపోతే నవగ్రహాలకి ఇలాంటి వాళ్ళందరికీ చెప్పాలండి. ఏమని? అంటే అక్కడ చెప్తున్నాడండి. యజమానేభ్యః ఇతరేభ్యః చాలా మందికి పూజలు చేస్తున్నారయ్యా ఇంద్ర.
ఓ అగ్నిదేవ మనకి చాలామంది పూజలు చేస్తున్నారు, అష్టోత్తరాలు చదువుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, దేవతార్చన చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. కానీ అంతమందిలోనూ కూడా అందరిలో కూడా నన్ను కాస్త కొంచెం ఓ మాట ఎక్స్ట్రా చెప్పబోయా అంటే అస్మాన్ ఇతరేభ్య అధికాన్, వాళ్ళకంటే వీడు ఓ పాయింట్ ఎక్కువ ఉన్నాడయ్యా వీడు అని మా గురించి కాస్త చెప్పబోయా నువ్వు, బ్రూహి చెప్పబోయా. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. నువ్వు దేవతా సమూహాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళతోటి నాలో అంటే కాంపిటీషన్ ఉందన్నమాట. నాలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఏ భక్తుడు ముందర ఇస్తాడు, మళ్ళీ నేను క్యూలో వెనకబడిపోతానేమో అలా కాకుండా నువ్వు కాస్త నాకు ముందర ఫస్ట్ పొజిషన్ వచ్చేట్లాగా టిక్ పెట్టవయ్యా వాళ్ళతో చెప్పి రికమెండ్ చేయి. ఈ మాటే మనకి నమ్మకంలో కూడా మొట్టమొదటి వస్తుందండి అక్కడ. అధివక్త అని అక్కడ వస్తుందండి. సరే. అథాచ అపిచ అథాచ అపిచ ద్విబర్హ ద్వయోర్లో ఇంకో అంతే కదయోయ్. వాళ్ళతో చెప్పడమే కాదు. వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎప్పుడు చేస్తారో, చేస్తారో చేయరో మళ్ళీ నీ మాట కాదు. చేస్తామండి అంటారు నీ అనుయాయులే. అప్పటికప్పుడు చేయకపోవచ్చు. మాకు ఇప్పుడే కావాలి మళ్ళాను. ఏమిటి కావాలి? ఈ లోకంలో సుఖం కావాలి, పరలోకంలో కూడా సుఖం కావాలి. ద్విబర్హాః ద్వయోః లోకయోః వర్ధయిత త్వం శర్మ యచ్చ సుఖం దేహి. ద్విబర్హాః చూడండి పైన వాక్యం చూడండి. నశర్మ యచ్చ ద్విబర్హాః. ద్వి అంటే 2, బర్హము అంటే మామూలుగా అర్థం ఏంటో తెలుసా అండి? నెమలి పించం. బర్హి బర్హావతంసం. బర్హి అంటే నెమలి పింఛము కలది కనుక బర్హి అంటారు. నెమలికి ఇంకో పేరు. బర్హం అంటే మామూలుగా ఇక్కడేంటంటే అంటే వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నది అంటే లోకాలు. ఏమిటి? ఈ లోకం భూలోకము, స్వర్గలోకం. ద్వయోః లోకయోః వర్ధయిత. ఈ 2 లోకాలని కూడా వృద్ధి పొందించేటటువంటి వాడు. అంటే మా సుఖాలను ఇచ్చేటటువంటి వాడు. నువ్వేం చేస్తావంటే ఈ 2 లోకాల్లోనూ కూడా త్వం శర్మ యచ్చ సుఖం దేహి. అంటే ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం సుఖం ఇయ్యి. ఎప్పుడప్పుడు శరీరం పతనం తప్పదు. ఆ శరీర పతనం అయితే ఎక్కడికి పోతామో ఏ క్రిమికీటగా కాకుండా మళ్ళీ మనం స్వర్గానికి వెళ్ళేట్లాగా అక్కడికి కూడా పంపించు. అందులో కూడా మంచి పొజిషన్ వచ్చేట్లాగా, మనకి అకామిడేషన్ బాగుండేట్లాగా, ఫెసిలిటీస్ అన్నీ ఉండేట్లాగా అలాంటి చోటకి పంపించు. అక్కడ ఆ రకంగా ఇచ్చి సుఖాన్ని ఇవ్వయ్యా అని అక్కడ. ఇది విద్యారణ్య భాష ఈ మంత్రానికి అర్థం అండి. వస్తాం మనం గోఘ్న అనే పదానికి, పూరుషఘ్న అనే పదానికి ఎన్ని పదాలు వచ్చాయో వాటన్నిటికి వివరంగా చెప్పుకుందామండి. ఇక్కడ భట్టభాస్కర భాష ఏమంటున్నాం? ఆరాత్త ఇది మంత్రస్య ఋషి అత్రి. ఈ మంత్రానికి ఇప్పుడు మనం చదివినటువంటి మంత్రానికి ఋషి ఎవరంటే అత్రి మహర్షి. త్రిష్టుప్ ఛంద, త్రిష్టుప్ ఛందస్సు. శంభు దేవత, శంభు పరమశివుడు దేవత. ఆరాత్తే ఇది షష్ఠ్యర్థే చతుర్థి వక్తవ్య ఇది సర్వాశ్చతుర్థ. ఇందులో అన్ని చతుర్థి విభక్తుల పదాలు ఉన్నాయి కానీ అన్నిటి కూడా షష్ఠీ విభక్తి. నీ కొరకు అంటే నీకు అని అర్థం తీసుకోవాలి. షష్ఠీ విభక్తులు తీసుకోండి అని చెప్పి గాహ ఉతాప్య. అంతేకాదయ్యా, ఉత అంటే గాహ పురుషాంశ్చ ఘనత హింసత తవ. ఆవుల్ని అంటే గోమహిష్యాదుల్ని, ఆవుల్ని, గేదెల్ని, దున్నపోతుల్ని, ఎద్దుల్ని, ఇవన్నిటిని ఓ పక్కని జంతువుల్ని. పురుషాంశ ఇందాక చెప్పినటువంటి పుత్రుల్ని, పౌత్రుల్ని, నన్ను, మా మనల్ని, ఇంకా ఎవరెవరున్నారు మా వంశంలో సంబంధించి మా స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఈ నైబర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఘనత హింసత. హింసించేటటువంటి నీ యొక్క యత్ స్వమ్నం సుఖం గవాం పురుషాణాంచి హింసయా యా తవ తృప్తి సా ఆరా దూరే అస్తు. మమ్మల్ని హింసించడం వల్ల ఆ రూపంలో ఉన్నప్పుడు నీకు అది ఆనందం కావచ్చు. అది చెప్తున్నారండి ఇక్కడ. ఇప్పుడు క్రూరాత్ముడైనటువంటి వాడికి యువతల వాడిని హింసిస్తూ ఉండగా వాడికి ఆనందం కలుగుతుంది. అలాంటి సందర్భం ఆ రూపంలో రౌద్ర రూపంలో ఉన్నప్పుడు హింసయా హింసించుట చేత ఎవరిని? గవాం పురుషాణం గోమహిష్యాదుల్ని లేకపోతే నా మా వంశాన్ని అందరినీ కూడా హింసయా హింసించుట చేత యా తవ తృప్తి. ఏ తృప్తి అయితే నీకు కలుగుతూ ఉంటుందో ఆ తృప్తి నా ఎదురుకుండా అవుతాయి. దూరంగా విడిచేసుకోయా. సా ఆరాతు దూరే వస్తు. అక్కడెక్కడో దూరంగా కూర్చొని మమ్మల్ని హింసించావు అనుకుని నువ్వు కాస్త సుఖంగా ఉండు. ఆ తృప్తి కావాలనుకుంటే అంటే రౌద్ర రూపాన్ని దూరంగా పెట్టుకో. కానీ అస్మత్తః అన్యత్ర తథా కుర్వన్ క్రీడతు దేవః ఇత్యర్థః. కానీ అస్మత్తః అంటే ఇది మా విషయంలోకి వచ్చేవాడికి దగ్గరే. అన్యత్ర తథా కుర్వన్ మా దగ్గర మాత్రం నువ్వు దగ్గరే ఉంటూ క్రీడతు దేవః. దేవ అనే పదానికి ఆడుకునటం కూడా ఉంది. అర్థం చెప్పుకున్నామండి మనం. విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ భూదేవ అక్కడ అలాంటి పదాలు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పుకున్నామండి. తర్వాత ఇక్కడ కూడా దేవ అనే పదం వచ్చిందండి. అంచేత మాతో సరదాగా ఓ తండ్రి పిల్లలతోటి ఆడుకుంటున్నట్టుగా కుర్వన్న మమ్మల్ని సంతోషపెడుతూ క్రీడతు దేవః. ఈ దేవుడు దేవ అనే పదంలో అర్థం అది కూడా. మాతో ఆడుకోవయ్యా సరదాగా.
అంటే అని చెప్పి ఉదాత్త క్షయద్వీరస్య తవ యత్ సుమ్నం తదస్మే అస్మాత్ స్వస్తి అస్మాసు అస్తు ఇత్యర్థ. క్షయద్వీరాయ అంటే శత్రువులందరినీ కూడా నువ్వు నీ పరాక్రమం చేత వాళ్ళందరినీ కూడా నిర్వీర్యుల్ని చేసేవే. అటువంటి నీకు ఇంకో లక్షణం ఉంది, శుభలక్షణం. ఏంటిది? మమ్మల్ని సంతోషపెట్టేటండి. ఆ సంతోషపెట్టేటటువంటి లక్షణంతో అది మా యందు నువ్వు చూపిస్తూ ఉందిగాక. యత్ సుమ్నం సుఖం తదస్మాసు అస్వితి. ఏ సుఖమైతే ఉందో ఆ సుఖం మా ఎడల ఇక్కడ ఎదురుకుండా అవుతూ ఉండుగాక. అహింస మాత్రే, ఎలాగ ఇక్కడ కూడా మనల్ని నవ్విస్తూ చదివి గిల్లుతూ ఏడిపించడం కాదు, ఏ రకమైన హింస లేకుండా. చిన్నపిల్లలు కొంతమంది కావాలని బొగ్గలు గిల్లుతారు, అయితే వాడు ఏడుస్తే సరదాగా ఉంటుంది, వాడు ఆ ఏడుపు చూద్దామని ఉంటుంది కొంతమందికి. అలా కాకుండా ఇక్కడ ఆ రకమైనది కూడా లేకుండా, ఏ రకమైనటువంటి హింస లేకుండా నీకు సరదాగా అవుతుంది, మాకు ప్రాణాంతకం అవుతుంది అది. అంచేత అటువంటి అహింసా మాత్రేనైవా, ఏ రకమైన హింస లేకుండా మమ్మల్ని సంతోషపెట్టవయ్యా. అంచేత ఇలా చేస్తే ఏతేన కృతి ఇది దేవ నా మంతం అర్హయిచ్చ అని ఈ రకంగా చేస్తే నువ్వు అదేంటంటే సార్థకుడు అవుతావయ్యా. తర్వాత అంతే కదా, రక్షాచ అయిపోయింది. అయిందమ్మా, కనిపిస్తుందమ్మా సత్య? అయ్యా వినిపిస్తుందండి మూర్తి? కనిపిస్తుందండి. ఓకే ఓకే, ఎందుకు పోయిందో పోయింది. సరే, తర్వాత యత్ మనం అయిపోయింది కదా. రక్షాచ నహ అస్మాన్, మమ్మల్ని రక్షించవయ్యా. సంతోషంగా పెట్టడం వేరు, రక్షించడం వేరు. సంతోష పెట్టకపోవచ్చు, అవతల వాడు వీధిలో వాడు మనం దెబ్బలాడుకు వస్తుంటే, కుర్రాళ్ళు వీధిలో అల్లరి చేసి వచ్చాం, వాడు అవతల ఊరుకుంటారా? ఇంటి మీద దెబ్బలాడుకు వచ్చారు వాడు. అప్పుడు వీడు సంతోష పెట్టడం కాదు, అవతల వాడు వీధిలో నిలబెట్టేయాలి, ఇంట్లో రానివ్వకూడదు, వాడిని మన్ని కొట్టనివ్వకూడదు. అలా చేసేదాన్ని పరిపాలన, రక్షణ. అలాంటి రక్షణ కూడా ఇవ్వయ్యా అని చెప్పి, ఇదంచాపి అస్తు, ఇది కూడా కావాలి, సుఖం కావాలి, మాకు రక్షణ కావాలి. ఎన్ని రకాలు అడుగుతుంది. యద్వా రూపం ఇత్యధ్యాహ్రీతే, అటువంటి రూపంతో మమ్మల్ని కాస్త దగ్గరగా కూర్చోబెట్టుకో. గవాదీనాం హంతు తవ యద్రూపం క్రూరం తద్ ఆరాధస్తు. గవాదీనాం అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆవులు, గేదెలు ఇలాంటి వాటన్నిటి కూడా హంతు, వాటిని హింసించేటటువంటి ఆ క్షణంలో ఏ భయంకర రూపం ఉందో అది ఆరాత్ అంటే దూరంగా ఉంచవయ్యేది. చెప్పింది మడిమడి చెప్తున్నాడండి. తర్వాత క్షయంతి నివసంతి వీరాహ ప్రజా అస్మిన్ నిధి క్షయద్వీర చెప్పుకున్నాడు ఇందాక. అంటే వీరులు కొంతమంది వీరులు ఉన్నారు, వాడు ఒక నాయకుడు దగ్గర ఆశ్రయించాడు, ఆయన మెజా మీ దగ్గర అసిస్టెంట్స్గా ఉంటామయ్యా. ఇప్పుడు భీముడు వాళ్ళు విరాటరాజు దగ్గర లేరా, ఆయన నలుగురు ఉన్నారు. మొత్తం ఆయన ధర్మరాజు అయితే అసిస్టెంట్, అంటే ఆయన వీరుడిగా కాదు అక్కడ. మిగతా వాళ్ళందరూ రకరకాల పదవుల్లో కానీ ఆయన సేవకులుగా ఉన్నారు, అంగీకరించారు వాళ్ళు. అలా ఉండేవాడు కొంతమంది. లేదు, శత్రు సైన్యుడు ఈతో అటాక్ చేద్దాం అనుకునేవాడు కొంతమంది ఉంటారు. ఆ రెండు అర్థాలు చెప్తున్నారండి. క్షయంతి నివసంతి వీరాహ ప్రజా అస్మిన్, ఇతని ఎందు సమీపంలో నివసిస్తూ ఉంటారు కనుక క్షయద్వీర వ్యాఖ్యాత, ఈ పదం వీరగా వ్యాఖ్యానం చెప్పుకోవడం అయిపోయింది. అభిగమ్య అనుగ్రాహక స్వభావ, ఆ రకంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? టీం లీడర్ అప్పుడు కూడా టీమ్మేట్స్ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు. అలాగే మేమందరం నీ దగ్గర ఉంటే, నీకు వీరులుగా మమ్మల్ని భావిస్తే, మేము నీకు భృత్యులుగా నువ్వు అనుకుంటే మమ్మల్ని అందరూ కూడా అనుగ్రహించవయ్యా. సర్వేషామితి యావత్తు, వాళ్ళొక్కడే కాదు, మొత్తం ఎంతమంది అయితే ఈ కేటగిరీలో వస్తారో అందరినీ కూడా అనుగ్రహించేది. తాదృశ్య, అప్పుడు అది ఏ రూపం? అది ఘోర రూపమా, సుఖరూపమా? సుఖరూపం, సుమ్న రూపం. తాదృశ్య తవ యత్ సుమ్నం అనుగ్రాహ్య రక్షణ ప్రభవా తృప్తి. మళ్ళీ ఎందుకు పోతుందమ్మా ఇది, ఏమవుతుందో దానికి. అనుగ్రాహ్య రక్షణ ప్రభవ, అనుగ్రహించే లక్షణం ఒకటి, రక్షించే లక్షణం, ఈ రెండు రకాల, ఈ రెండు చేయడం వల్ల వచ్చే తృప్తి సా అస్మాసు అస్తు. ఈ రెండు రకాలు చేస్తే వచ్చే తృప్తి ఏదైతే ఉందో అది మా దగ్గర ఉండిట్లే చెయ్యి, మాకు సుఖంగా ఉంటుంది, నీకు హాయిగా ఉంటుంది. అధిచ దేవ బ్రూహి, అధి వచనం అంటే వ్యాఖ్యాతం, అది అంటే మొదలు చెప్పారు. కిం అస్మాత్ ప్రార్థనయా దేవయేవ మా భయిష్ట రక్షిష్యామి, అదే పర్వాలేదు, భయం లేదు మీకు, నేను రక్షిస్తాను అనేటటువంటి మా భయిష్ట, భయపడకండి, రక్షిష్యామి చ ఇది అస్మాన్ ఆధిపత్యేన అసకృత్ వదతు. నువ్వు అలా చెప్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మాకు కాస్త. నువ్వు సమర్థుడివి,
ఎలాంటి ఇబ్బందులు వచ్చారా కానీ మమ్మల్ని అందులో రక్షించగలిగిన సమర్థత నీకుంది. ఆ విషయంలో మాత్రం సంపూర్ణ మాకు విశ్వాసం ఉంది. ఆ ఒక్క మాట నువ్వును, ఏం కంగారు పడకంటారు, మీరు భయపడకండి, నేను రక్షిస్తాను మిమ్మల్ని. ఆ మాట అనవయ్యా అని అలా అనాలని ఈ వాక్యాన్ని అర్థమై అలా చెప్పుకుంటాం. యద్వా పక్షపాతేన అస్మభ్యం హి, లేదు మేమంటే నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగైనా సరే అలానే ఇవయ్యా. నా సర్వలోక సాధారణం ఇది. అందరి విషయంలో వర్తించకపోవచ్చు. మా విషయంలో మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్‌గా చేస్తూ ఉండు. అథాచ అపి నిపాతిత వ్యాఖ్యానం అనుకోండి. నహ అస్మభ్యం శర్మ సుఖం యచ్చ, మాకు సుఖాన్ని ఇవ్వయ్యా. దేహి విబర్హ లోకద్వయ ప్రహితం ఐహికం ఆముష్మికం చ. ఐహికం అంటే ఇహలోకం. ఆముష్మికం అంటే అముష్యాయన అంటే మన స్వర్గలోకం. మోక్షం గురించి కాదండి ఇక్కడ. రెండే, భూలోకం, స్వర్గలోకం. ఈ 2 రకాలు. పాతాళం మనకి అసలు ప్రసక్తి రాదు ఇక్కడ. అంచేత ఈ 2 రకాలు కూడా అక్కడ గృహ్యతే. గతికారకయోః ఇతి పూర్వపరద ప్రకృతి స్వరత్వం. ఇది కూడా ఉత్తర పదాది వ్యాకరణం ఇది బహువ్రీహి. దేవస్యేదం విశేషణం. ఇహచ అముత్ర చ, ఇక్కడ అక్కడ కూడా సుఖస్య బర్హయిత, సుఖాన్ని వృద్ధి పొందించేటవాడు త్వం, నువ్వేనయ్యా. ద్వయోరేవ లోకయోః బర్హయిత, 2 లోకాల్లోనూ కూడా వృద్ధి పొందించేవాడు ఎవరయ్యా అంటే మా రుద్రుడు ఒకడే అని మేము సంతోషంగా చెప్పుకునేట్లే చేయవయ్యా. యద్వా బర్హః ఇది పక్షనామ, ద్విబర్హః పక్షద్వయ అవలంబి, ఐహికం ఆముష్మికం చ శర్మ యచ్చతి అని ఈ రకంగా అని ఈ మంత్రానికి అర్థం చెప్పి తర్వాత పునశ్చరణలోకి వస్తున్నారండి. ఈ పునశ్చరణలోకి వెళ్ళేప్పుడు ఇప్పుడు మనం మిగిలిపోయినటువంటి పదాలు ఏవేవైతే ఉన్నాయో అనుకున్నామో, ముఖ్యంగా గోశబ్దం. ఆ గోశబ్దం గురించి చాలా వివరణ చాలా ఉంటుందని అదొకసారి చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి అందులోకి వెళదాం. ఇది ఈ బొమ్మ అందరూ మనం మామూలుగా చూస్తూనే ఉంటాం. ఇక్కడ మనం చూసేటటువంటి గోమాత అనేప్పుడు వెంటనే తల్లి ఏదైతే మనకి పుట్టిన వెంటనే స్తన్యాన్ని ఇచ్చి మనకు ప్రాణం నిలబెట్టడానికి చేస్తుందో, ఆ రకంగా మనకి పోషణకి సంపూర్ణమైనటువంటి పదార్థాన్ని, ఆవు పాలని దాన్ని ఇచ్చి మన ప్రాణాలు నిలబెడుతుంది. అంచేతే మాత. అంచేత ఇంకా ఆవిడ ఎటువంటిదేవిడి? సమస్త దేవతాగణానికి కూడా ఆవిడ ఆశ్రయమైనటువంటిది. ఎవరు ఏ ఏ దేవతలు ఉంటారు ఈ బొమ్మ అంత దీని గురించి వర్ణించక్కర్లేదు, అందరికీ తెలుసున్నది. ముఖంలో రుద్రుడు ఉంటాడు, ఇక్కడ బ్రహ్మగారు ఉంటారు, ఇక్కడ మిగతా దేవతలందరూ కూడా ఆ దేవతలు, మహర్షులు, నారదాదులు మొత్తం అందరూ కూడా గిట్టలు ఎవరుంటారు, ఇంకో చోట ఎక్కడ తోకలు ఎవరుంటారు, అన్నీ కూడా వర్ణించడం జరుగుతుందండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే, అయితే ఇలాంటి ఆవు తోటి ఆవు యొక్క గొప్పదనం గురించి మనం తెలుసుకోవాలంటేనండి భాగవతం చదవాలండి. భాగవతం చదవాలి. ఆవు గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత వచ్చింది మొట్టమొదట ఫస్ట్ కేసు ఎవరంటే మనకి పూతన. ఆ పూతన అది పాలిస్తానని వచ్చి విషం ఎక్కించడం ప్రారంభించాడు. ఈయన దాని ప్రాణాలు తీసేశాడు. ఈ కథని అదంతా చెప్పక్కర్లేదు. అది పడి ప్రాణం ఇంక వదిలిపెట్టు బాబోయ్, వదిలిపెట్టు అన్నా కానీ వదిలిపెట్టకుండా దాని ప్రాణాలు కూడా తోడేసాడు ఈయన. అది పడిపోయింది. పడిపోయాడు. ఎంత సైజు పడింది? ఒక రోజు 8 మైళ్ళ దూరం, 8 కిలోమీటర్ల దూరం సైజు ఉండి ఇట్లా పడిపోయిందిట. పడిపోయిన వెంటనే ఈయన దాని మీద ఒంటి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు ఈయన. ఎవరు? కృష్ణ పరమాత్మ. చిన్న పిల్లవాడు. ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ యశోద, రోహిణి, మిగతా గోపాల స్త్రీలందరూ కూడా కంగారు పడిపోయారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి రాక్షసి ఈ చిన్నపిల్లాడిని ఎత్తుకుని ఇందాక నుంచి ఏం పట్టిందో, ఏం చేసిందో అని చెప్పి వాడు అప్పటింకా కృష్ణ పరమాత్మ ఇంకా ఇది వాళ్ళకెవరికి ఇంకా ఏ రకమైనటువంటి ఇదే ఫస్ట్ కేసు. వాళ్ళేం చేశారట, ఏదో చంటి పిల్లాడు దడుచుకున్నాడేమో, బెదిరిపోయాడేమో దాన్ని చూసి అని చెప్పి వాళ్ళంతా రక్షలు చేశారండి. చూడండి ఆ 4, 5 శ్లోకాలుంటాయి. ఎంత అందంగా ఉంటాయో ఒకసారి. బాలంచ తస్యా ఉరసి క్రీడంతమకుతో భయం గోప్యస్తోర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమాః. తస్యాహ ఉరసి, ఆ పూతన యొక్క వక్షస్థలం మీద కూర్చుని క్రీడంతం ఆడుకుంటున్నట్టు. అక్కుతో భయం, వాళ్ళ భయం లేకున్నాను నిర్భయంగా ఆడుకుంటున్నాడు. ఎవరు? బాలం, ఈ శిశువు. ఇంకా అయితే పక్క చూసినటువంటి వీళ్ళదేమయ్యారు? గోపికా స్త్రీలు వీళ్ళందరూ కూడా. వాడు తోర్ణం సమభ్యేత్య, పరుగులు ఎట్టుకుంటూ వచ్చేటండి. జాత సంభ్రమ, కంగారు పడిపోతున్నారు వాళ్ళు. వచ్చి గబగబా ఈ పిల్లవాడిని చేత్తో ఎత్తుకున్నారు. జగురుహు అంటే గ్రహించారు, అంటే పట్టుకున్నారు.
పట్టుకుని ఏం చేశారు తెలుసా అండి, అమ్మ రోహిణి ఇలారా, యశోద ఇలారా అమ్మ, మీకు కూడా దిష్టి తీయాలి. కృష్ణుడు ఒక్కడికే కాదండి, మొత్తం యశోదకి రోహిణీభ్యాం, యశోదా రోహిణీభ్యాం తాహ సమం బాలస్య సర్వత రక్షాం విదధిరే సమ్యక్ గోపుచ్చ భ్రమణాసి, ఈ ముగ్గురిని వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ మొట్టమొదటి చేసిన రక్షణ ఏమిటి తెలుసండి, ఆవుని తీసుకొచ్చి ఆవు తోకని వీళ్ళ ముగ్గురు చుట్టూ తిప్పేటండి. ఆవు తోక కోసి పట్టుకొచ్చి ఇక్కడ చేయడం కాదు, ఆవు అక్కడ పట్టుకొచ్చి ఆవు తోకతోటి గోపుచ్చ భ్రమణాశం. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ వేళ చేశారంటే మనం ఈ వేళ కూడా మనం చేసుకోవడానికి యోగ్యమైనవి అని చెప్పడం అండి అసలు విషయం. అంటే ప్రాణ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ముందర ఆ భయాలు పోవడానికి, ఆ పాపాలు అయినా వస్తే అవి కూడా పోవడానికి చేయవలసింది ఏంటంటే గోపుచ్చ భ్రమణం చేయాలటండి. ఆవు తోకతోటి మొత్తం చుట్టూ రక్ష చేయాలట. రక్షాం విదధిరే సమం బాలస్య, కుర్రాడితో సమానంగా వాళ్ళు కూడా ఇది చేసేసారు వాళ్ళ దగ్గర కూడాను. గోపుచ్చ భ్రమణ ఆదిభి, అదొకటే కదా, ఇంకా చాలా చేశారు. ఏం చేశారట ఇంకాను, గోమూత్రేణ స్నాపయిత్వా, గోమూత్రం పట్టుకొచ్చారటండి. వాళ్ళు రెడీగా పెట్టుకుంటారేమో. పునః దాంతో ఇంకా ఏం చేశారు చూడండి, స్నాపయిత్వా, గోమూత్రంతో స్నానం చేయించేటండి వాళ్ళు. అంటే ఈ మధ్య యాంటీ ఇన్ఫెక్షన్స్ అని మనకి ఈ మధ్య కరోనా టైంలో కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి గోమూత్రాన్ని వాడారు. ఇండియాలో కాశీలో ముఖ్యంగా వాడారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందండి. కాశీలో అన్ని వందల ఆవు ఎక్కడ పడితే ఆవులు ఉంటాయి కదండి, అక్కడ మాత్రం ఈ బ్యాక్టీరియా ఉండదని చెప్తూ ఉంటారండి. గోమూత్రేణ స్నాపయిత్వా, ఈ మొత్తం ముగ్గురిని కూడా గోమూత్రంతో స్నానం చేయించేసేటండి. తర్వాత తుడుచుకున్నాక పునః గో రజసా అర్భకం, గో రజస అంటే గోధూళి, ఆవులు నడిచినటువంటి ప్రదేశంలో ఏ మట్టి అయితే ఉంటుందో ఆ గోధూళి పట్టుకొచ్చి దాంతో ఒళ్ళంతా రాసేట. పునః గో రజస అర్భకం, మన మానో మహాంత ముతమానో అర్భకం అని అక్కడ వృద్ధంలో చెప్పుకున్నామండి. ఆ అర్భకం అనే పదాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారండి. మనకి అన్ని ఎంత చక్కగా సమన్వయాలు కుదురుతున్నాయి అసలు. అంటే రక్షించుకోవాలి, రక్షించు రక్షించు మా అర్భకుడిని రక్షించు అంటే ఎలాగా, ఇవే ఆ పద్ధతులు, అర్భకుడిని మీరు కూడా కొంత ప్రయత్నం చేయండి అని మనకి నమ్మకం ద్వారా ఈ ఘట్టాలను తీసుకొస్తున్నారండి పరమశివుడు. గోరజస అర్భకం, అంతేకాదు రక్షాం చక్రుశ్చ శకుృత, ఇంకా ఈ రకంగా గోరజస్ తోటి కూడా మళ్ళీ ఒళ్ళంతా రాసేశారు. అదో రకమైన మనకి ఏమంటామంటే విభూతి స్నానం అంటుంటాం. పొద్దునే స్నానం చేయడం కుదరలేదు, అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి, వెళ్ళి వెంటనే వెళితే కాఫీ ఇస్తారు అనుకుందామండి, ఏమి స్నానం చేయకుండా కూడా కాఫీ తాగడం ఇష్టం లేదు, అలాంటి విభూతి పెట్టేసి వెళ్ళిపోయా, వీళ్ళ కాసి అవతల స్నానం చేసి వచ్చాడని అనుకుంటారు కనీసం. లేక రెండోది శరీరం పవిత్రం అయిపోయింది కానీ ఏం పర్వాలేదు, అక్కడ ఏదైనా గమని కాస్త ఏమైనా ఎంగిలి పడవలసి వచ్చినా పర్వాలేదు, పొలిసిడు అయిపో. అలాగా గోరజస్సుతోటి గోధూళితోటి చేశారు. అంతేకాదండి, ఆవు పేడ పట్టుకొచ్చేట. రక్షాం చక్రుశ్చ శకుృత, శకుృత అనే మాట ఏమిటంటే పేడని అర్థం అండి. ఆవు పేడ పట్టుకొచ్చి దాంతో రక్ష చేసేట. అంతేకాదు ద్వాదశాంగేషు నామభి, కేశవాది నామాలతోటి మొత్తం ఈ 12 శరీరంలో 12 భాగాల శరీరం ప్రధానమైనటువంటి ఆ భాగాలన్నింటిలో కూడా రక్ష చేసుకొచ్చారటండి వాళ్ళు. చూడండి ఎంత గొప్ప విషయం మనకి భాగవతంలో లభిస్తుందో. గోవు యొక్క మహత్యం ఇలాంటి అనుక్షణము ప్రాణానికి ప్రాణదాత అయినటువంటి ఆ గోవుని అక్కడ ఏమని అడుగుతుందండి, ఈ గోవుని గోషు మా ఆవులు ఏడాలి నువ్వు హింసించగయ్యా, ఆ ఆవులు బాగుంటే మేము బాగుంటాం, ఆవులు బాగాలేకపోతే మాకు రక్షణే లేదు అసలు అనే భావన. ఆ వేళ గో సంపద ఒక రకంగా, ఇది ఒక రకం అండి. ఇంకో రకం చూడండి, మనం ఏదైనా ఒక పుణ్యకృతం చేద్దామంటే పంచగవ్య ప్రాశనం చేస్తుంటామండి. పంచగవ్యాలు, ఈ పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రము, తర్వాత గోశకృత్తు, తర్వాత ఇంకోటి ఇది మొత్తం 5 ఏమండి. దాని అక్కడ చెప్పే గోమయం గోమయం చెప్పాను. మొత్తం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయం, ఈ 5 కలిపి దాని మంత్రాలతో చేస్తారనుకోండి. ఇక్కడ చెప్పే వాక్యం చూడండి, అది చేసి ఎంత యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యశ్చ దహత్యగ్నిరివేంధనం. ఈ పంచగవ్య ప్రాశనం అది ఎంతో చిన్నది, ఒక చిన్న ఉద్ధరణి కూడా మళ్ళీ సగం పావు తీసుకునే చాలు. ఆ కాస్త తీసుకుంటే ఏమవుతుందంటే శరీరానికి సంబంధించినటువంటి బయలాజికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో అవన్నీ పోతాయ్యా.
ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయని మన ఈవేళ మాటలో చెప్పాలండి. మామకే దేహే, నా దేహమునందు. ఏమిటి ఎక్కడ దేహం అంటే ఏమిటంటే, దేహం అంటే బాడీ ఫై స్కిన్ ఒకటేనా కాదు. యత్ త్వక్ అస్థి, బయటి చర్మంలో, అస్థి ఎముకల్లో, ఎముకల్లోకి. ఎముకలు అంటే ఎక్కడితో మ్యారో మొత్తం అంతా కూడా, మొత్తం అంటే శరీరం బయట, శరీరం లోపల కూడా, అదంతా కూడా మొత్తం. అస్థి పాపం, ఏ పాపం అయితే త్వక్కునందు, చర్మమునందు, అస్థి ఎముకల యందు అది పాపం ఉందో, అది ఎక్కడ మామకే దేహే, నా దేహంలో ఉంటుందో, అది పంచగవ్యస్య ప్రాశనం. ఈ పంచగవ్య ప్రాశనం చేస్తే ఏమవుతుందంటే మొత్తం దహతి, ఇంధనం అగ్ని ఇవ దహతి. ఓ పెద్ద జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిహోత్రంలో ఓ సమిధి వేసామనుకోండి, ఏమైపోతుంది? చక్కున భస్మం అయిపోతుంది. అలా ఇంధనం అంటే అందులో వేసే ఫ్యూయల్ అర్థం. ఇంధనం అంటే ఫ్యూయల్. సమిధులు కావచ్చు, దొంగ కావచ్చు, మామూలుగా దహతి అగ్ని ఇవ. ఓ ఇంధనాన్ని ఎలా అయితే అగ్ని దహనం చేస్తుందో, సమిధిని ఎలా అయితే దహనం చేసేస్తుందో, నిశ్శేషంగా దాన్ని నిర్మూలన చేసేస్తుందో, అలాగే ఈ పంచగవ్య ప్రాశనం మనం చేసినటువంటి పాపం అనేటటువంటి అనేక రకాలండి. శరీరాన్ని అంటిపెట్టిన పాపాలు ఏంటంటే రోగాలు. లోపల ఉండేవి ఏంటంటే లాంగ్ మనకి క్రానిక్ కేసెస్, మనకి ఇమ్మీడియట్ కేసెస్, అన్ని రకాల దోషాలని కూడా ఈవేళ చేసిన పాపము ఈ జన్మలో పాపం ఇవ్వకపోయి ఉండొచ్చు. వదిలిపెట్టదది. కల్పాంతం వరకు అనుభవించి తీరవలసిందే. కల్పకోటి శతైరిపి అంటారు. చేసిన కర్మ వదిలిపెట్టదు. పుణ్యమైనా సరే పాపం అనుభవించవలసిందే. ఒక్క జ్ఞానికి మాత్రమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ ఈ కర్మల యొక్క కర్మ ఫలాలు ఎప్పుడు నశిస్తాయా? జ్ఞానాగ్ని దగ్ధం అవుతాయి. అంతవరకు దగ్ధం అవ్వవు. అలాంటిది ఈ పంచగవ్య ప్రాశనం మాత్రం వాటన్నిటిని దహనం చేయగలుగుతుందండి అని దానికి చెప్పుకొచ్చారండి. ఇది కాకుండా మామూలుగా ఇంకో వాక్యం చూడండి. అసలు గోవు అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి అసలు. గో ఎక్కడ వాడతారు? గో అనే శబ్దం మనకి శాస్త్రాలు, వేదాంగాల్లో నిరుక్తం అని ఒక శాస్త్రం ఉందండి. అంటే అక్షరం, ఇప్పుడు మనకి ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. సిలబుల్ లెవెల్లో శాస్త్రం, సింగిల్ సిలబుల్, ఒకటి ఏకాక్షర నిఘంటు అన్నట్టు మాట. అది ఒక అక్షరానికే శాస్త్రం. లేదు, 4, 5 అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడుతుంది, ఒక వర్డ్ ఫార్మ్ అవుతుంది, దానికి ఒక శాస్త్రం. లేదు, కొన్ని పదాలు కలిసి ఒక వాక్యం ఏర్పడుతుంది, దానికో శాస్త్రం. లేదు, ఇలాంటి వాక్యాలన్నీ కలిసి మొత్తం ఒక లాజిక్ ఫార్మ్ అవుతుంది, దానికో శాస్త్రం. కాదు, ఇది కాకుండా ఏం చేయాలో, కర్మకాండ ఎలా చేయాలో చెప్పేటండి వాక్యాలన్నింటినీ కూడా సంపుటి ఒక ఆర్డర్లో పెట్టుకుంటే తయారయ్యేటండి ఇంకో శాస్త్రం. కాదు, ఇది కాకుండా దీంతో ఆకాశంలో ఏముంది, దృక్కోణం ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ కూడా ఇలా రకరకాలుగా మనకు ఉండే. ఇప్పుడు చూడండి, సింగిల్ సిలబుల్ లెవెల్లో చెప్పేటటువంటి, సింగిల్ లెటర్ ఫార్మేషన్ మోడల్లో చెప్పేటటువంటి ఆ శాస్త్రం పేరు నిరుక్తము అని పేరండి. నిరుక్తము. నిరుక్తం అనే మాట ఏమిటంటే నితాంతం ఉక్తం, చాలా బాగా చెప్పడం జరిగింది, ఇంకా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది అని దాని లిటరరీ మీనింగ్ అండి నిరుక్తం అనే మాటకి. ఆ శాస్త్రకారుడు ఎవరంటే యాస్క మహర్షి అండి. యాస్క మహర్షి ఆయన 2 పార్టులు రాశారు. ముందర నిఘంటు అని ఒకటి, తర్వాత నిరుక్తం అని 2 పార్టులు రాశారు. నిఘంటు అంటే ఏంటంటే ఒక పదము ఎన్ని అర్థాలు చెబుతుంది, లేక ఒక పదార్థానికి ఎన్ని రకాల పేర్లున్నాయి. క్రాస్ రిఫరెన్స్ అనమాట. అంటే నానార్థాలు అంటున్నది సరే, ఒక పదము వెర్సెస్ రకరకాల అర్థాలు, లేక ఒక అర్థం వెర్సెస్ వెరైటీ పదాలు, 2 రకాలు కూడా ఆయన రాసేశారండి. అందులో ప్రారంభిస్తే మొట్టమొదటి గ్రంథం ప్రారంభంలో అసలు ఈ భూమి అనేటటువంటి పదాన్ని, పదార్థం అదే, పదము చేత సూచించబడేది పదార్థము. అర్థం అంటే విషయం, పదము చేత సూచించబడేది కానీ దాని పేరు పదార్థం. పదార్థం అంటే మ్యాటర్ని కాదండి ఇక్కడ. ఇక్కడ భూమిని మొత్తం వేదంలో ఎన్ని రకాల పదాలతోటి భూమిని సూచించబడిందయ్యా అని ప్రశ్నిస్తే ఇక్కడ చెప్తున్నారండి. మొట్టమొదటి దాంతో పృథివీ నామధేయ అని, భూమి యొక్క నామధేయాలు. ఓం గౌః గ్మాక్ష్మాక్షాక్షమా క్షోణి క్షితి అవని ఉర్వి పృథ్వీ మహీ రిప అదితి ఇళ నిరుతి భూ భూమి పోషా గాతు గోత్ర ఇత్యేకవింశతి పృథివీ నామధేయాని. భూమికి 21 పేర్లు ఉన్నాయటండి భూమిని చెప్పడానికి. ఏమిటి? మొట్టమొదటి గౌహు, గోశబ్దము. భూమి అనేటటువంటిది గోశబ్దం వాడితే అది గోశబ్దానికి ఒక అర్థము భూమి అని అర్థం అయ్యా.
రెండోది భూమి. ఇప్పుడు భూమికి సంబంధించిన పదాలు చెప్పండి. గ్మ అనొచ్చు, జ్మ అనొచ్చు, క్ష్మ అనొచ్చు, క్ష అనొచ్చు, క్షమ, క్షోణి, క్షితి. ఈ పదాలు ఇప్పుడు నేను ఉచ్చరించినవి ఏవైతే ఉన్నాయో ఈ 21 పదాలతోటి కూడా భూమి అనే అర్థాన్ని సూచించవచ్చు. ఇప్పుడు ఇలా చెప్పేసాక ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటి పదాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు గౌ అనే పదం తీసుకున్నారు. గౌ అంటే భూమి చెప్పారు. ఇప్పుడు ఈ గౌహి అనే పదానికి ఇంకా నానార్థాలు ఏమున్నాయ్యా? అందులోకి వస్తారండి. అది చూడండి ఇక్కడ. దీనికే రఘువంశంలో అత్యద్భుతం అండి అసల. కాళిదాసు మహాకవి రెండో ఇవాళ మన కథలో అదొకటి వస్తుందండి. గోదానం అంటూ ఉంటామండి. గోదానం అంటే ఆవును దానం చేయడం అని అనుకుంటూ ఉంటామండి. ఇక్కడ ఆయన అది కాదండి అర్థం ఇక్కడ. రఘుమహారాజు వివాహానికి ముందర గోదానం చేయించేటండి. అంటే మామూలుగా మనకు కూడా పెళ్ళిళ్ళలో ముందర గోదానం చేసి కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇక్కడ చూడండి అర్థం సరదాగా చెప్తాను. ఇక్కడ గో అనే ఎందుకు చెప్పానంటే గో అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఇక్కడ చెప్పారండి. రఘువంశంలో కాళిదాసు రాస్తున్నారండి గో అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో. సందర్భం ఏంటంటే శ్లోకం వినండి. అంటే అది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అథాస్య గోదాన విధేరనంతరం వివాహ దీక్షాం నిరవర్తయద్గురు నరేంద్ర కన్యాస్తమవాప్య సత్పతిం తమోనుదం దక్షసుత ఇవా బభు. రఘుమహారాజుకి వివాహం దిలీప్ మహారాజు తండ్రి. అంటే రఘుమహారాజు యొక్క తండ్రి దిలీప్ మహారాజు. ఆయన దిలీప్ మహారాజు గోసేవ చేసుకుని మొత్తం మీద సంతానంగా రఘుమహారాజుని కన్నాడు. ఈ రఘుమహారాజు వయస్సు వచ్చింది. యువకుడిగా ఉండగా అతని వివాహం చేశాడు. ఆ సమయంలో ఏం చేశాట? గోదాన విధేహ అనంతరం గోదానము చేసిన తర్వాత వివాహ దీక్షలో కూర్చోబెట్టేటండి. మనం గోదానం అనే మాట ఈవేళ లోకంలో రూఢర్థం ఏంటంటే గోవులను దానం చేయడం కాదుటండి. ఇక్కడ చెప్తున్నానండి చూడండి ఒకసారి. గోహ్ అనే పదానికి ముందు అర్థం ఏమిటి, గోదానం అనే మాటకి అర్థం ఏంటి? 2 రకాల స్టేజెస్. గౌర్నాదిచ్చే బలీవర్దే క్రతు భేదర్షి భేదయో స్త్రీతు స్యాద్దిశి భారత్యాం భూమౌ చ సురభావపి భూస్త్రియో స్వర్గవజ్జాంబు రశ్మి దృగ్బాణలోమసు ఇది కేశవ. కేశవ నిఘంటు అని అమరకోశం ఉన్నట్టుగానే అమర నిఘంటు ఉన్నట్టుగానే అమరకోశ నిఘంటు, అలాగే కేశవ నిఘంటు అని ఇంకో నిఘంటు ఉందండి. అందులో ఒక వాక్యం ఇలా ఉందయ్యా. ఏమిటంటే గౌహు అనే మాట అర్థం ఏంటంటే ఆదిత్యే, సూర్యుడు అని చెప్పడానికి ఎవరైనా రాసుకుంటే రాసుకోండి అమ్మాయి. గౌహు అనేటువంటి గోశబ్దం అనమాట. మనకి శబ్ద మధ్యలో కూడా గోశబ్దం వస్తుందండి. గౌహు గావో గావహ అని వస్తుందండి. అజంత పుల్లింగ శబ్దాల్లో వస్తుంది మొట్టమొదటి గోశబ్దం. గౌహు ఆదిత్యే, సూర్యుడి విషయంలో. సూర్యుడు అంటే గౌహు అనే పదానికి ఒక అర్థం ఆదిత్యుడు. బలీవర్దే, బలివర్ధం అంటే ఎద్దు అని అర్థం అండి. ఆవు కాదు, బలివర్ధం అంటే ఎద్దే. క్రతుభేదే, క్రతుభేదం అంటే యజ్ఞాల్లో ఒక రకం 2 రకాల భేద ఒక రకమైన విశిష్టమైన ఒక యజ్ఞం పేరు గో యజ్ఞం అండి. ఋషి భేదయో, ఒక ఋషి పేరు కూడా గో అనే ఋషి ఉన్నట్ట. గో అనే ఋషి. ఇవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు ఆ గౌ శబ్దాన్ని. ఈ గో శబ్దమే స్త్రీలింగంలో కూడా వాడతాయి. అప్పుడేంటంటే స్త్రీతు స్యాత్, దిశి, దిక్కు అనే అర్థం కూడా ఉంటుందండి. గో అనే మాటకి ఇందాక ఆదిత్యుడు చెప్పుకున్నాం, ఎద్దు అని అర్థం చెప్పుకున్నాం. మనకు కూడా శబ్దం చేసి చూడండి. గో శబ్ద, ఎద్దు అని రాసి ఉంటుంది, ఆవుని రాసి ఉంటుందండి గో శబ్దానికి. ధేనుహు అన్న చోట ఆవుని రాసి ఉంటుంది శబ్దమంజరిలో చూసుకోండి. అంచేది ఆ బలి ఇందాక ఇప్పుడు ఆదిత్యే, బలీవర్ది 2, క్రతుభేదే, ఋషిభేదే, మొత్తం అప్పుడు 4 అయ్యాయండి. ఇంకా స్త్రీలింగ శబ్దం దిశి, దిక్కులు అని చెప్పడానికి కూడా గోశబ్దం ఉపయోగిస్తుందండి. భారత్యాం మాట, మాట అంటే వాక్కు అనే విషయంలో కూడా భారతి అంటే వాక్కు అని అర్థం అండి. ఇప్పుడు అదేంటి భూమౌజ, భూమి అనే అర్థంలో కూడా ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదండి. పృథ్వీ నామధేయంలో గౌహ శబ్దం అది ఇక్కడ మళ్ళీ పట్టుకొచ్చారండి. సురభావపి, సురభవు అంటే ఆవు దూడ అంటే ఇక్కడ వచ్చిందండి. సురభి అంటే మామూలుగా కామధేను యొక్క సంతానాన్ని సురభి అంటారు. తర్వాత కొన్ని సందర్భాల్లో గోశబ్దాన్ని పుల్లింగంలోనూ వాడవచ్చు, స్త్రీలింగంలోనూ వాడతాయా. అప్పుడేంటి స్వర్గము అనే స్వర్గ, వజ్ర, అంబు, అది స్వర్గం అనే పదంలో కూడా గో పదం వాడతారు. వజ్రము అనేటటువంటి సందర్భంలో కూడా వాడతారు. అంబు అనే పదంలో, అంబు అంటే నీళ్లు, నీళ్ళు దాంట్లో గో అనే పదం వాడతారు. రశ్మి, కిరణము అనే దాంట్లో కూడా గో శబ్దం వాడతారు. తర్వాత దురుక్, చూతుట అనే దాంట్లో కూడా ఉంది. బాణము అనే అర్థంలో ఉంది. లోమసు అంటే వెంట్రుకలు అనే అర్థంలో కూడా ఉంది. ఎంత విస్తారమైనటువంటి అర్థాలనే చూసుకోండి గో అనే పదానికి. ఇది మనం ఎప్పుడు సామాన్యంగా విని ఉండం. అందుకే ఈ వాక్యాన్ని నా ఉద్దేశంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు చూసి ఉంటారని అనుకోను. చూస్తే మహానుభావులు వాళ్ళు. నమస్కారం. ఇక్కడ చెప్పిన తర్వాత
గావహ లోమాని. ఇక్కడ ఏంటి ఎందుకే గోదా చివరి సరే గో శబ్దం గురించి రకరకాల నానార్థాలు చెప్పారు. మరి గోదానం అనే మాటకి అర్థం చెప్తారండి. గో గావహ అంటే లోమాని, కేశ అంటే జుట్టు, శిరస్సు మీద వచ్చినటువంటి పేరు జుట్టే. దీయంతే ఖండియంతే అస్మిన్. గోదానంలో ఇవ్వడం అంటే జుట్టు ఇచ్చేవయ్యా అంటే మనం పుట్టి వెంట్రుకలు ఇచ్చేయడం అంటుంటాం. చిన్నప్పుడైతే పుట్టి వెంట్రుకలు తీయించేస్తాం. ఎక్కడో తిరుపతో చిన్న తిరుపతో పెద్ద తిరుపతో ఎక్కడో అన్నవరం ఎక్కడో వెళ్ళి తీసేస్తూ ఉంటాం. అలాగట ఖండి అంటే జుట్టుని ఖండించుట. అస్మిన్ ఈ కార్యక్రమం నందు ఇది వ్యుత్పత్త్యా గోదానం నామా. ఇదేటండి అంటే పెళ్లి చేసుకునే ముందర క్షవరం శుభ్రంగా జుట్టు ఇచ్చేయాలి. అది అక్కడ చెప్పినటువంటిది. గోదానం ఇది అయితే ఎవరో ఎప్పుడు చేయించాలి? ఏ వయసులో చేయించాలి? బ్రాహ్మణాదీనాం షోడశాదిషు. బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళకి 16 ఏళ్ళు లగాయతు రకరకాల వయసులో చేస్తారు. ఆ దిశ అన్నారు కదా, 16 ఏళ్ల నుంచి ప్రారంభించారు జుట్టు ఇచ్చేయడం చేయొచ్చు. అంచేతనే వాళ్ళు నిత్యం కూడా గుండు చేయించుకొని మన వేదం చదువుకుని విద్యార్థులంతా కూడా అలా ఉండమని చెప్తుంటారు. అయితే వాళ్ళకి బ్రహ్మచారిగా చేసినప్పటి నుంచి ఉంచుతారు. అది వర్షేషు కర్తవ్యం. అయితే ఇది వివాహం ముందు చేసే గోదానం అండి ఇది. వాడు చిన్నప్పటి నుంచి ఉన్నది అప్పుడు కూడా కంటిన్యూ చేస్తే పర్వాలేదు. చిన్నప్పటి నుంచి గుండు ఉంచుకుని వేద విద్యార్థులంతా కూడా తల జుట్టు పెంచేస్తున్నారు, గెడ్డం పెంచేస్తున్నారు. వాళ్ళకి క్షవరం చేయించి అక్కర్లేకుండా విడిగా. ఇలా కాకుండా ఇది ఏమంటారంటే షోడశాదిషు వర్షేషు కర్తవ్యం కేశాంతాఖ్యం కర్మ ఉచ్యతే. కేశాంతము అంటే కేశు జుట్టుకి ఆఖరి ఎండింగ్ అంటే జుట్టు ఇచ్చేయుట అనే కర్మ చెప్తారయ్యా. తదుక్తం మనున దీని మనుస్మృతులు ఏమని చెప్పారంటే కేశాంత షోడశే వర్షే బ్రాహ్మణశ్చ విధీయతే. బ్రాహ్మణుడైనటువంటి వాడికి 16వ ఏట జుట్టు ఇచ్చేయాలి అంటే పెళ్లికి సిద్ధం చేసుకోవాలి. అప్పటికి రాజులకైతే క్షత్రియులకి రాజన్య బంధో ద్వావింశే. క్షత్రియులకైతే 22 ఏట చేయించాలండి. అంటే అప్పటి వాళ్ళకి వివాహ వయసు. అప్పటికి వాళ్ళకి ఏంటంటే శరీరం పుష్టిగా ఉండడం, యుద్ధానికి సరిపడినటువంటి ఆ శక్తిమత్త కూడా వచ్చి ఉంటుంది కానీ అప్పటికి అసలు గట్టి పడుతుంది కానీ శరీరం. అప్పటికి వాళ్ళకి వివాహ వయసు వస్తుంటండి. వైశ్యస్య దివ్యధికి ఇంకో 2 ఏళ్ళు కలుపు అంటే 24 ఏళ్ళకి వైశ్యుడికి. వీళ్ళు చాలా దూరం తిరగాలి కనుక. ఈ రకంగా ఈ గోశబ్దం అంటే మన సందర్భం వచ్చింది కదా అని రఘువంశంలోంచి గోశబ్దానికి ఉన్నటువంటి నానార్థాలు రఘువంశంలో ఇక్కడ ఏమేమి చెప్పారు అని చెప్పినప్పుడు ప్రాసంగికంగా గోదానం అంటే జుట్టు ఇచ్చివేయుట వివాహం ముందర అనేటువంటి అర్థం కూడా చెప్పుకున్నామండి. ఇది కాకుండా అసలు ఇక్కడ చూడండి, ఇందులో దీనికి ఏం చెప్పారు? నిఘంటువులు యాస్క మహర్షి చెప్పినటువంటి ఇందాక చెప్పిన నిరుక్తంలో ఏం చెప్పారు? నిఘంటువు చూసామండి. గోశబ్దంతో ఎన్ని రకాల భూమికి ఎన్ని రకాల పదాలు ఉంటాయి చెప్పుడు గౌహుగ్మా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ గోశబ్దానికి రకరకాల ఇప్పుడు మనం రఘువంశంలో ఏది చెప్పామో అదే అర్థాలు ఇక్కడ వస్తాయండి. గౌహు ఇది పృథివ్యాహ నామధేయం. గౌహు అనేది భూమికి ఒక పేరు. దాని ఎందుకు వచ్చింది ఏమండి? పృథివీ నామధేయం యద్ దూరం గతా భవతి. దానికి వ్యుత్పత్తి అని చెప్పుకొస్తారండి. తర్వాత రెండోది ఇది పయసహ. ఆవు పాలకు కూడా గో అనే శబ్దం ఉందిటండి. తర్వాత ఇంకో అర్థం అండి టిక్కు పెట్టాను. చర్మ. చర్మం అంటే మనకి వెంట్రుకలతో కంబళి లాంటివి. శ్లేష్మాచ అందులో ఉండేటువంటి ఒక్కొక్క రోమము కూడా ఇవన్నీ కూడా గో శబ్దంతో సూచించబడతాయిటండి. తర్వాత ఇది రథస్తుతవు. రథాన్ని స్తోత్రం చేయటం. లేకపోతే రథస్తుతి అంటే వేదంలో ఒక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం దాని రథగారులని అలాంటి కొన్ని సందర్భాలు అక్కడ నుండి రథం అనేది అర్థం వేరు. అక్కడ ఛందస్సుకు సంబంధించి కూడా ఉంటాయి. ఆ సందర్భమే కావచ్చు లేదా రథాన్ని స్తోత్రం చేయడంలో కూడా గో శబ్దాన్ని వాడడం ఉంది. ఇంకా అంతే కదండి. సార్ ఇంకెక్కడి నుంచి కొత్త రకాలు వస్తాయండి. ఇది ఇషుస్తతవు. బాణం అనేటువంటి ఇషు అంటే బాణం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే. ఇషవే నమః అనండి. నీ బాణానికి నమస్కారం అయ్యా. అక్కడ ఇషుస్తతవు బాణమును వర్ణించుట యందు ఈ గోశబ్దాన్ని వాడతారు. అంతేకాదు జ్యా అపి గౌరుచ్యతే. ధనుస్సుకి ఏమేమి ఉంటాయి? ఓ బాణం ప్రయోగించాలంటే ఆ కర్ర ఉండాలి. ఆ కర్రకు తాడు కట్టాలి. దాన్ని మనం నారి అంటాం. వింటి నారి అంటూ ఉంటాం. దాంట్లో బాణం వేస్తాం. ఇప్పుడు బాణం గోశబ్దం చెప్పారు. మరి దానికి కట్టినటువంటి నారి వింటి నారి ఏదైతే ఉందో దాని పేరు కూడా జ్యా అంటారు. దానికి సంస్కృతం జ్యా. జ్యా అపి గౌహు ఉచ్యతే. ఇంగ్లీష్ అయితే మనకి జామెట్రీలో వస్తుందండి. మళ్ళీ గుర్తెట్టుకోండి. జామెట్రీలో జ్యా అనే పదం వాడతాం. అది కార్డ్ అని అర్థం. CHORD కార్డ్. ఏమండి? ఆర్క్ ఏమో వంకరగా ఉంటుంది. కార్డ్ ఏమో ఆ 2 పాయింట్లు కలిపి సర్కిల్‌లో తీసుకుంటే అది మళ్ళీ మనకి లీలావతి గణితం అక్కడ అలా వస్తుంటాయి. జ్యా అపి గౌహు ఉచ్యతే. వింటికి కట్టేటటువంటి వింటి నారిని కూడా గోశబ్దంతో చెప్పడం ఉంటుంది.
అంతే కాదండి. ఇంకా ఉంది. ఆదిత్యేపి గౌః ఉచ్యతే. సూర్యుని యందు కూడా గోశబ్దాన్ని ఉపయోగించడం ఉంది. ప్రతిదానికి ఉదాహరణలు ఇస్తున్నారండి వేదంలోవి. నిరుక్తం యొక్క ప్రామాణికత ఏమిటంటే, ఇక్కడ వాడి ఇచ్చిన ప్రతి అర్థానికి ఒక ఇల్లస్ట్రేషన్ చూపించాలి. ఆ ఇల్లస్ట్రేషన్ ఏమిటంటే ఇక్కడ ఆదిత్యుడు. ఆదిత్యుడు దాని వెంటనే హుతాదః పరుషే గవి అని ఒక మంత్రంతోటి చెప్పుకొస్తున్నారండి. ఇవన్నీ కాకుండా చాలా గొప్ప విషయం అండి ఇది. ఇది సైన్స్‌లో న్యూక్లియర్ ఫిజిక్స్ కానండి, స్పెక్ట్రోస్కోపీ అన్నిట్లోకి పనిచేసే గొప్ప అర్థం ఇక్కడ చెప్పారండి. సర్వే ఈ మాట చాలా తక్కువ మందే గ్రహించేది. సర్వేపి రశ్మయః గావ ఉచ్యంతే. అన్ని రకాల కిరణములు, రశ్మి అంటే కిరణం. ఇందాక అక్కడ కూడా మనం రఘువంశంలో కూడా చెప్పామండి రశ్మి అనే పదం. ఈ సర్వేపి రశ్మ్యః అన్ని రకముల కిరణములు కూడా గావః గో శబ్దం చేత సూచించబడతాయి. గో శబ్దం గావః అంటే ఆవులు. ఆవులంటే అన్ని రకాల కిరణాలున్నాయా అని చెప్పి వెంటనే ఓ మంత్రం ఇచ్చారండి. మంత్రం ప్రధానం మనకి ఇల్లస్ట్రేషన్ నోటి మాట అనేస్తే సరిపోదు. ఆ అర్థంలో రావాలి. ఇక్కడ ఋగ్వేదంలో మంత్రం అండి ఇది. ఓం తావాం వాస్తు న్యుష్మసి గమజ్జయ్యత్ర గావో భూరి శృంగా అయాసః అత్రాహ తదురుగాయస్య వృష్ణః పరమం పదమవభాతి భూరి అని గొప్ప వాక్యం అండి. దీనికి 10 నిమిషాలు టైం పడుతుందండి ఒక్కసారి. ఇక్కడ ఏంటంటే కాస్మిక్ రేస్ గురించి వర్ణిస్తున్నాడండి. ఇక్కడ పైన కిరణం మన సొంత కవిత్వం కాదండి. సంస్కృతంలో దాన్ని అనువాదం చేస్తున్నామంటే. ఇంచేత వెనకాల వాక్యం చెప్పారు సర్వేపి రశ్మి అన్ని రకముల కిరణములు గోశబ్దం చేత చూపించబడతాయి. ఇక్కడ ఇందులో అర్థం ఏంటంటేనండి, ఒక గోలోకం ఉంది. ఆ గోలోకం నుంచి కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆ గోలోకంలో ఉంటాడు అని మామూలుగా బ్రాడ్‌గా అర్థం అండి. ఇది మామూలుగా పురాణ పరంగా అర్థం చెప్పడం ఏమిటంటే గోలోకం ఓ లోకం. స్వర్గలోకం అదో లోకం. అక్కడ అన్ని ఆవులే ఉంటాయి. అయితే మనకి మామూలుగా ఇక్కడ ఆవులన్నిటికి కూడా 4 కాళ్ళు ఉంటాయి. ఇదివరకు చిన్నప్పుడైతే మాకు పల్లెటూళ్ళలో ర్యాలీ అటువంటి చోటకి 5 కాళ్ళు ఉన్నటువంటి వాటిని కాశీ ఆవులు అనేవారండి. కాశీ 5 కాళ్ళున్నవి, 6 కాళ్ళు నడ్డి మించి కూడా ఒక కాలు వచ్చినట్టు ఉంటుంది. దానికి గెట్టుంటుంది మళ్ళీను. ఇలాగ చాలా కాళ్ళు ఉండేటటువంటి ఆవులు వచ్చేవి. అంతేకాదు మామూలుగా ఆవుకి 2 కొమ్ములు ఉండాలి. ఈ 2 కొమ్ములే కాదు 4 కొమ్ములు ఉన్నటువంటి ఆవులు, 8 కొమ్ములు ఉన్నటువంటి ఆవులు ఇలాంటివి కూడా ఉన్నాయా? అంటే గోలోకంలో ఈ పురాణ పరంగా చెప్పేది ఏంటంటే ఎక్కువ సంఖ్యలో శృంగములు కలిగినటువంటి, ఎక్కువ సంఖ్యలో కొమ్ములు ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి అని అర్థం చెప్పి, ఆ లోకంలో పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అక్కడి నుంచి ఆయన అనుగ్రహంతోటి ఇక్కడ ఇన్ని లోకాల్లో ఇంత దూరంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చారండి. ఆయన మహావేగవంతుడు. అంచేత ఆయన మన గజేంద్రుడిని రక్షించడానికి గరుత్మంతుడి కంటే కూడా వేగం ఆయనకే ఉంది గనక ఆయనే పరిగెట్టి వచ్చేసాడు అని ఇందులో అర్థాలు చెప్పుకొచ్చారండి. ఆ పదాలు ఎక్కడెక్కడున్నాయంటే గమజ్జై ఎత్ర గావః గావు అంటే ఇక్కడ మనం గోవులు అందామండి. అది నేను భూరి శృంగాః భూరి అంటే ఎక్కువ. మామూలుగా మన పెళ్ళిళ్ళలో భూరి తప్పకుండా భూరి లేకపోతే పెళ్లి కాదంటారండి. భూరి అనేది సంస్కృత పదం అండి. భూరి అని అనాలి. అంటే వెరీ గ్రేట్ అని అర్థం. నంబర్ క్వాంటిటీ పరంగాను దాని యొక్క క్వాలిటీ ఏదైనా శుభకార్యం అవుతే బూరెలు వేసి తీరాలి మనకి. ఆంధ్రలో మనం చూస్తామండి అది. అది భూరి అనే సంస్కృత పదం అండి ఇది. ఈ భూరి శృంగాః శృంగం అంటే కొమ్ము అని అర్థం చెప్పుకుంటామండి. భూరి అంటే చాలా కొమ్ములు కలిగినటువంటి గావః గోవులు గమధ్యై గోలోకంలో ఉంటాయి. ఎలాంటివి అయాసః అపాయరహితమైనటువంటి ఏ రకమైన ప్రమాదం లేదు. అంటే సేఫ్‌గా ఉండేటువంటి కొన్ని కిరణాలు. అవి కొన్ని ఆవులు. అక్కడ ఎవరుంటారయ్యా? పరమం పదం. పరమపద స్థానం అయ్యా. పరమపద స్థానం అంటే ఏమిటండి? వైకుంఠం. అది ఎవరుంటారు? వృష్ణః. వృష్ణః అంటే విష్ణువు అని అర్థం అండి. శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం అది. అక్కడ అది గోలోకమే పరమపద స్థానం. ఆయన ఎటువంటి వాడు? ఉరుగాయస్య. ఉరు అంటే చాలా గ్రేట్. గాయస్య అంటే వేగం. హై స్పీడ్ ఉన్నటువంటి వాడు. ఇది ఇలాగ మామూలుగా పురాణ పరంగా అర్థం వస్తుందండి. కానీ సైంటిఫిక్ మీనింగ్ తీసుకుంటే అక్కడ నిరుక్తకారులు చెప్పిన కిరణం అర్థం తీసుకుంటే ఏంటంటే భూరి శృంగాః యాసః. ఇక్కడ కిరణములు ఏ రకంగా ఉన్నాయంటే అవన్నీ కూడా వేవ్ ఫార్మ్‌లో ఉన్నాయ్యా. ఏమండి ఇక్కడికి చూడండి, ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ. ఇదండి. ఇవన్నీ కూడా మనకి సైన్స్‌లో చెప్తారు. కిరణం ఆకాశంలోంచి కిరణం లేదా మనం లైట్ వేసాం, లేదా ట్యూబ్ లైట్ వేసాం, లేదా మామూలు లైట్ వేసాం, లేదా బ్యాటరీ లైట్ వేసాం. అందులో మన దగ్గర లైటింగ్ వస్తుంది. ఆ లైట్ ఎలా ప్రసరిస్తోంది? లైట్ ఎలా ప్రసరిస్తుంది? కాంతి కిరణాల ద్వారా వస్తుంది. కాంతి కిరణం అంటే ఏమిటి? అదో దారమా? అది లేకపోతే చిన్న చిన్న ముక్కలా?
దీని 2 సిద్ధాంతాలు వచ్చాయండి. న్యూటన్ ఒకతను, హైజీన్ అని ఒకతను. ఇద్దరు సుమారు 350 ఏళ్ల క్రితం నాటి వాళ్ళండి వీళ్ళు. 1670 ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంగ్లాండ్‌లో. ఇద్దరు సమకాలికులు. న్యూటన్ ఏమన్నాడంటే, కాంతి కిరణము అంటే ఇక్కడి నుంచి 10 అడుగుల దూరంలో అవతల లైట్ పడింది. పడడం అంటే ఏంటి? మధ్యలో లైట్ ఉందా లేదా? ఇప్పుడు మనకి సినిమాల్లో చూస్తాం. వాడి వెనక అక్కడి నుంచి బయలుదేరిన ఫోకసు మనకి స్క్రీన్ ఎదురుగుండా కనిపిస్తుంది. మన వెనకాల ఉంటుంది లైటింగ్ స్టార్ట్ అయ్యేది. కిరణం ఎక్కడ పడుతుంది? మన ఎదురుగుండా ఉన్నటువంటి 50 అడుగులు, 100 అడుగుల దూరంలో స్క్రీన్ పడుతుంది. ఇంతసేపు కంటిన్యూయస్‌గా ఉంటుందా లేదా? అంటే దానికి ఏమన్నాడంటే న్యూటన్, లేదు అది కంటిన్యూయస్‌గా లేదయ్యా. చిన్న చిన్న బుల్బుల్లి ఇంకా చాలా చిన్నవి. ఊహించడానికి వీలుగా అంత చిన్న చిన్న ప్యాకెట్లులాగా ఎనర్జీ శక్తి చిన్న చిన్న బుల్బులి ప్యాకెట్లు వరుసగా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాయ్యా. ఎక్కడికి నువ్వు స్విచ్ చేసావో అక్కడి నుంచే కాంతి ఉద్భవించే ప్రభవ స్థానం ఆరిజిన్. అక్కడి నుంచి చిన్న చిన్న ప్యాకెట్ల కింద బయలుదేరి వరుసగా రైయ్యని వెళ్ళిపోతున్నాయి. నువ్వేమిటంటే ఒక ప్యాకెట్‌కి, ఇంకొక ప్యాకెట్‌కి మధ్యలో విరామాన్ని నువ్వు గుర్తించలేవు. అంచేత నీకు ఏకంగా ఒకే లైన్ గీసేసినట్టు కనిపిస్తోంది నీకు. కానీ యాక్చువల్ వాస్తవంగా చూస్తే అది ఏ ప్యాకెట్‌కి ఆ ప్యాకెట్ విడివిడిగా ఉంటది. ప్యాకెట్ ఏమంటారు దాన్ని? కార్పజిల్ అని అన్నారండి. అది అతను చెప్పినటువంటి సిద్ధాంతం. దాంతో అయితే ప్రూవ్ చేసి చూపించు. దానికి సిద్ధాంతానికి ఈక్వేషన్ చెప్పు. దానికి రిఫ్లెక్షన్ చెప్పాడు. రిఫ్రాక్షన్ ప్రూవ్ చేసాడండి. అవతల పక్కన రెండో సైంటిస్టు లేదయ్యా అది స్ట్రెయిట్ రావట్లేదయ్యా అన్నాడండి. అది ఎలా వస్తుందంటే అది తరంగంలా వస్తుందయ్యా ఇలా గుండ్రంగా. ఓసారి పైకెడుతోంది, ఓసారి కిందకొస్తుంది, ఓసారి పైకొస్తుంది. ఇలా వస్తుందయ్యా అని రెండోవాడు ప్రతిపాదన చేశాడండి. అతని పేరు హైజీన్. ఇదేమిటయ్యా ఇలా వంకరగా తిరిగొస్తుందా? ఆ! వంకరగానే తిరిగొస్తోంది. దీనికి ప్రూవ్ చేయగలవా? ఆ! తప్పకుండా చేస్తాను. ఎలా చెప్పాడంటే ఇంటర్‌ఫెరెన్సు, డైఫ్రాక్షన్ ఇంకో 2 సిద్ధాంతాలున్నాయండి. ఇవన్నీ కాంతిలో వస్తాయి. ఆప్టిక్స్‌లో వస్తాయండి. అక్కడేమిటంటే ఇప్పుడు సామాన్యంగా అంటే మనకి కాసేపు ఇవాళ అమ్మ కాసేపు 10 నిమిషాలు టైం పడుతుంది. కాసేపు కూర్చోండి ప్లీజ్. ఈ టాపిక్ లేకపోతే అవ్వదది. ఇప్పుడు మనం ఎదురుగుండా పెద్ద అట్ట ఎదురుగుండా పెట్టి మనం ఇక్కడ ఫోకస్ టార్చ్ లైట్ వేసామండి. టార్చ్ లైట్ అయితే మనం వేసినటువంటిది ఇప్పుడు నాకు ఎదురుగుండా అది బ్లాక్‌గా ఉన్నటువంటి వస్తువు. దాని వెనకాల ఏం పడాలి? పూర్తిగా నీడే ఉండాలి. పూర్తిగా నీడే ఉండాలి. వెనకాల చీకటే ఉండాలి. కాంతి ఎక్కడ పడుతుంది? దానికి పడుతుంది. దూసుకుంటే అది అట్టకంత ఉంటే అట్ట అంచులో దూసుకుంటూ వెళ్ళిపోవాలి కిరణాలు అన్ని పక్కలకి కూడా. కానీ చూడండి ఆ అంచుల దగ్గర కొంచెం అటుపక్కనే 1 మిల్లీమీటరో, 2 మిల్లీమీటరో అవతల పక్కనే అట్టని ఆనుకుని ఇంకా కొంచెం కాంతి కనిపిస్తూ ఉంటుందండి. చూడండి ఒకసారి. అట్ట ఏదైతే ఉపేక్కో కాంతిని అడ్డంగా వెళ్ళనివ్వదో అంచుల్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకా అంచు దగ్గర దాటాక దానికి ఎక్కడ కంట్రోల్ లేదు. అట్ట లేదక్కడ. అంటే అంచుల్లోంచి దూరంగా దూసుకుపోయేప్పుడు స్ట్రెయిట్ లైన్ అయితే దూసుకుపోవాలి కదా! కానీ అట్ట వెనకాల టాప్ నుంచి గాని, ఈ ఎడమ పక్కన గాని, కుడి పక్కన గాని, అంచుల దగ్గర అవతల పక్కనే కాంతి అక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు, కానీ అక్కడ కాంతి కనిపిస్తోందా లేదా? ఓ మిల్లీమీటర్, 2 మిల్లీమీటర్ల దూరమైనా సరే. చూడండి. కొంచెం, కొంచెం కనిపిస్తుంది. ఎలా వస్తున్నాయి అక్కడికి? కాంతి వంకరగా వెడితే తప్ప, ఆ అవతల పక్కన అంచుల్లోని కాంతి రాదు అని అతని సిద్ధాంతం ప్రతిపాదన చేశాడండి. ఇప్పుడు అంటే కాంతి ఎలా వెడుతుందంటే ఇలా ప్రయాణం చేస్తుంది. అదో కంటిన్యూయస్ మీడియం. ప్యాకెట్లు ఈ ప్యాకెట్‌కి, ఆ ప్యాకెట్ సంబంధం లేకపోవడం కాదు. ఒకే కాంతి ఇలాగా కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఇది కంటిన్యూయస్ థియరీ అండి. అదేమో డిస్క్రీట్ థియరీ. అది సెపరేట్ ఏ ప్యాకెట్ ఆ ప్యాకెట్. ఇక్కడ అలా కాదు. ఎంత కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఎనర్జీ ఇలా కంటిన్యూయస్‌గా వేవ్ ఫార్మ్‌లో వెడుతోంది. సరే వెడితే వెళ్ళనివయ్యా. ఇక్కడ దీనికి కొన్ని పారిభాషిక పదాలు అవసరం అండి. ఇప్పుడు మనకి భూరిగావహం చూసారా అక్కడ? ఆ మాట అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు కాంతి అండంతోటి ఇవన్నీ సైన్స్‌లో చిన్నప్పుడు ఇప్పుడు సెవెంత్ క్లాస్‌లో, ఎయిత్ క్లాస్‌లో చెప్పేస్తున్నారు. ఇంకా లోపలే చెప్తున్నారండి. కాంతి తరంగం ఉన్నప్పుడు తెలుగులో చేసి తరంగం అంటామండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి ఏ మధ్యలో ఉంది. బి పైకెళ్ళింది. సి మళ్ళీ ఏ యొక్క స్థానంలో సి వచ్చింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ వచ్చింది. ఇలా పైకెడుతోంది, కిందకొస్తుంది. పైకెడుతోంది. వీటి పేరు సంస్కృతంలో ఏమిటో తెలుసునండి? ఈ బి పేరు ఇంగ్లీష్ అయితే క్రెస్ట్ అంటారండి. సంస్కృతంలో శృంగము అని అర్థం అండి. దాన్నంటారు శృంగము. ఎత్తుగా ఉన్న ఉన్న భాగాన్ని. మరి కిందున్న భాగాన్ని ఏమంటారయ్యా? ద్రోణము. మనం దొన్నె అని పదం వాడుతూ ఉంటాం. ఆబ్జెక్ట్‌లు దొన్నె తయారు చేస్తుంటే భోక్తలు. దొన్నె అంటే మరి డిప్పలా తయారు చేయడం అండి. అంటే కింద అందులో ఏదైనా కాస్త వేసుకొని ఇక్కడ చూడండి చిన్న డిప్పలాగే కనిపిస్తుంది కిందకి. దీని పేరు ద్రోణము. ఈ పైదాన్ని శిఖరము అంటారు.
లేకపోతే ఇందాక చెప్పినట్టుగా మీకు దానికి ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, శృంగము అనే పదం ఉందండి. ఇలాగా ఈ 2 రకాల పదాలు మొత్తంతోటి శృంగము, మధ్యస్థానము, ద్రోణము, మళ్ళీ శృంగము ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు కాంతి కిరణాలు అన్ని రకాల కాంతి కిరణాలు ఒకే రకంగా లేవు కదా! రెడ్ లైట్ ఉంది, బ్లూ లైట్ ఉంది, గ్రీన్ లైట్ ఉంది. రండి. అనేప్పటికి ఎందుకు ఈ తేడా వచ్చింది? అన్నిటికి ఒకటే తరంగం యొక్క పొడుగు అంటామండి. దీన్ని వేవ్ లెంగ్త్. దీన్ని ఈ సింబల్‌తో చూపిస్తారు. అంటే తిరగేసిన వైలా ఉంటుందని లాంబ్డా అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రంలో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ అంకెలు వేసామండి. ఎన్ని రకాల కిరణాలున్నాయో తెలుసాండి? ఇది అంతా కలిపి ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రంలో మనం పొద్దున్నే రేడియో పెట్టుంటే బెజవాడ స్టేషను. ఇదో ఇన్ని మీటర్ల మీద రేడియో తరంగాలు అక్కడ పొద్దున్న చెప్తాడండి. మీటర్‌లో చెప్తూ ఉంటారు. ఇన్‌ఫ్రారెడ్ అని కూడా వింటూ ఉంటామండి. అంటే మనకి వేసవి కాలంలో చురుక్కు ఎండలో పెడితే. మనకి మేలో మొన్న పెద్ద వర్షం, మొదటి వర్షం వచ్చేదాకా ఎండలోకి వెళ్ళామండి. మాడిపోయిందంట అసలు మాడిచేస్తుందంటే, ఆ మాడి చేయడానికి కారణం ఏంటంటే అందులో ఇన్‌ఫ్రారెడ్ రేస్ ఎక్కువ ఉంటేనండి. తర్వాత ఇక్కడ వీటిలో లెక్కేస్తేనండి, ఇక్కడ ఇందాక తరంగం యొక్క దైర్ఘ్యం పొడుగు చూపించాను కదా! పైన ఒకటి ఎలా అంటే మళ్ళొకసారి వెనక్కి తీద్దాం. తరంగం యొక్క దైర్ఘ్యం అంటే ఇదండి. ఒక చోట ప్రారంభించి అటువంటి పొజిషన్ వరకు ఉన్నదాన్ని. అంటే ఇక్కడ బయలుదేరింది పైకి వెళ్ళి మళ్ళీ అలాంటి పైకి వెళ్ళి పునాసి ఎక్కడుంది? ఈ దగ్గరుంది. లేతే మళ్ళీ ఇక్కడ ఐ దగ్గరుంది. ఇలాంటివి వస్తున్నాయండి. అంటే ఏ నుంచి ఈ వరకు దాన్ని తరంగం యొక్క పొడుగంటారు. అలాగే ఈ నుంచి ఐ వరకు. ఏ నుంచి సి వరకు కాదు. తరంగంలో హాఫ్ అవుతుందండి. ఏ నుంచి సి చెప్పినా, సి నుంచి ఈ చెప్పినా తరంగంలో హాఫ్ అవుతుందది. తరంగ లెంగ్త్‌లో. వేవ్ లెంగ్త్‌లో. ఇక్కడ అలాంటి లెంగ్తు ఇక్కడ ఈ తరంగాలు మీటర్‌లో ఉంటాయండి ఇక్కడ తరంగం యొక్క పొడుగు. ఇక్కడ మీటర్‌లో ఉండదండి. 15 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్‌లోకొచ్చేస్తుందండి. తరంగం యొక్క లెంగ్త్ తగ్గుతున్న కొద్దీ దాని బలం ఎక్కువవుతుందండి. దానికి ఎనర్జీ ఎక్కువవుతుంది. ఇంటెన్సిటీ ఎక్కువవుతుంది. దాని పవర్ ఎక్కువవుతుంది. ఇది చవకగా ఉంటుంది. అంటే లైట్‌గా తగులుతుంది. మనకి దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఇంతకంటే ఇంకా కూడా, మీకు లైట్ రేస్ అన్నామండి. మూడో నంబరు లైట్ రేస్ విబ్జిఆర్ చదివండి. ఇక్కడేమో ఇన్‌ఫ్రారెడ్ అండి. అంటే ఎర్రటి కిరణాలు. ఇది ఇక్కడ విబ్జిఆర్‌లో విఇ 3, 4 మధ్యలో ఉన్నదేమో వి అండి. 3కి 2 మధ్యలో ఉన్నది ఆర్. ఇక్కడి నుంచి విఐబిజివైఓ ఆర్ ఇక్కడికొస్తుందండి. ఆర్‌కి దాటిన తర్వాత ఇన్‌ఫ్రారెడ్. ఈ వికి ఎడమ పక్కొస్తే అల్ట్రా వయలెట్. అంటే వీకి అల్ట్రా వయలెట్‌కేసి, రెడ్‌కేమో ఇన్‌ఫ్రారెడ్‌కేసి సంబంధం ఉంటదండి. ఇవి ఎంతెంత ఉంటాయో తెలుసునాండి? ఇక్కడికొచ్చేప్పటికి ఇన్‌ఫ్రారెడ్ సెంటీమీటర్‌లో ఉంటే, ఇది సెంటీమీటర్‌లో 10,000 వంతుతో ప్రారంభమవుతాయండి. సుమారుగా. ఈ సెంటీమీటర్‌లో 10 అన్నీ సమానంగా ఉండవు. వయలెట్ యొక్క లెంగ్త్ వేరు, ఇండిగో వేరు, బ్లూ వేరు, గ్రీన్ వేరు, యెల్లో వేరు, ఆరెంజ్ వేరు, రెడ్ వేరు. వీటికి మళ్ళీ కొన్ని దానికి కొంచెం తేడాలుంటాయి. ఆ సైజొచ్చిందో ఆ రంగొచ్చేస్తుందంతే ఆటోమేటిక్‌గా. ఇది ఇంతకంటే ఇంకా చిన్నవయ్యాయనుకోండి. అంటే 1 కంట 2 సైజు చిన్నది, బలం ఎక్కువ. 2 గంట 3 కాంతి కిరణాలు. కాంతి అంటే మన 7 రంగులండి. 7 రంగుల కిరణాలు సైజులు చిన్నవి, తరంగం యొక్క దైర్ఘ్యం, తరంగం వేవ్ లెంగ్త్ తక్కువ, ఎనర్జీ ఎక్కువండి. ఈ 3 గంట 4 ఇంకా తక్కువ. ఇవి 1 సెంటీమీటర్‌లో 10,00,000 పడతాయండి ఇవి. ఏవండి? అల్ట్రా ఇంతకంటే ఇంకా చిన్నవి ఎక్స్‌రేస్. ఎక్స్‌రేస్‌లో 2 రకాలండి. హార్డ్ ఎక్స్‌రేస్, సాఫ్ట్ ఎక్స్‌రేస్ అని. సాఫ్ట్ ఎక్స్‌రేస్ అయితే మనకు పర్వాలేదు. హార్డ్ ఎక్స్‌రేస్ అయితే శరీరం తినేస్తున్నది. అంచేతనే ఎక్స్‌రే తీసేప్పుడు మిగతా వాళ్ళు దగ్గర ఉండి మీరు దూరంగా వెళ్ళండి అంటారు. ఆ పేషెంట్ తప్పదు ఎక్స్‌రే తీయాలి గనక. అది కూడా వాడే సాఫ్ట్ ఎక్స్‌రేస్ వాడతారండి. లేతే కొరికేస్తున్నది. లోపల ఎముకల్ని తినేస్తున్నది. సోడా వేస్తే ఎలా అయితే మన బట్టలు తినేస్తుందో కొన్ని, అలా ఈ హార్డ్ ఎక్స్‌రేస్ గాని వాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేతనే లెడ్ షీల్డ్ సీసంది పైన మనకి ఒక చిన్న కవచంలా వేస్తారు మనకి. అది మనకి లోపల దూరకుండా వెళ్ళడం కోసమని. అంతకంటే ఇంకా చిన్నవి. ఇక్కడ ఇంత దూరం వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ గామా రేస్ అంటారండి. అంటే ఒక సెంటీమీటర్‌లో 1,00,00,000 రెట్లు చిన్నది. ఇంకా చిన్నవున్నాయండి. ఏడో రకం. వాటిని కాస్మిక్ రేస్ అంటారండి. 1 సెంటీమీటర్‌లో 100,00,00,000, 1000,00,00,000 అంత చిన్నవుంటాయండి. కానీ ఇప్పుడు చూడండి వీటి శక్తులు ఎలా ఉంటాయంటే, ఈ ఒకటి ఎదురుగుండా వస్తువు పెడితే ఆ వస్తువు దాటి లోపలికి దూసుకుంటూ వెళ్ళలేదు. కాంతి కూడా ఇందాక చెప్పాను మనం. 2 కూడా కాంతి ఎదురుగుండా అట్ట పెడితే, ఈ రెండో రకం ఇన్‌ఫ్రారెడ్ కూడా అవతల పక్క దూసుకుంటూ వెళ్ళలేదు. మూడోది కాంతి కిరణం కూడా దూసుకుంటూ వెళ్ళలేదు. అడ్డంగా ఏమైనా పెడితే. ఏమండి? కానీ ఇక్కడ ఐదోదొస్తే ఎక్స్‌రేస్ అయితే మన శరీరంలో చూడండి శరీరం స్కిన్ లోపలికి వెళ్ళగలిగింది.
స్కిన్ లోపల వెళ్ళిపోయిందండి. స్కిన్ దూసుకు వెళ్ళిపోయింది. కానీ ఎముకలను దూసుకు వెళ్ళలేకపోయింది. అంటే ఎముక యొక్క నీడ పడుతుంది మీకు. కానీ ఎ గామా రేస్ వచ్చేవాడికి అది ఎముకల్లోంచి కూడా దూసుకుంటూ వెళ్ళిపోతుందండి. అంటే మీకు నీడ పడదు దానికి. నీడ పడాలంటే ఆ అడ్డంగా ఏదో ఉన్న వస్తువు ఆ వస్తువులోంచి వెళ్ళలేనప్పుడే దానికి నీడ పడుతుంది. కానీ గామా రేస్ అటువంటివి కాదు. దూసుకుపోతాయి. ఇంకా సెవెంత్ అయితే ఇవి కొంతవరకు కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు పెడతాయండి. తర్వాత బలం తగ్గిపోతుంది. కానీ ఇవి అయితే ఇక కాస్మిక్ రేస్ అండి. అది కోటాను కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయటండి. బయలుదేరినప్పుడు ఎంత శక్తితో ఉన్నాయో ఇక్కడ అంత శక్తితో ఉన్నాయి. అలా వెడుతూనే ఉంటాయి అంత శక్తితోటి కూడా. ఇప్పుడు ఏ మంత్రం అది కాస్మిక్ రేస్ అండి. ఇప్పుడు అక్కడ ఇందాక మంత్రంలో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రం చూసుకోండి. ఇక్కడ చూడండి. ఎత్ర గావః అక్కడ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడే కోటాను కోట్ల తరంగాలు ఉన్నాయని అంటే అర్థం ఏంటంటే, ఎన్ని శృంగాలు ఉన్నట్టు అవుతుందండి. సైజు తగ్గుతుంది. సెంటీమీటర్లు ఎన్నున్నాయి. అంటే కోటి కోట్లు ఉన్నాయనుకోండి. కోటి కోట్ల శిఖరాలు ఉన్నట్లు లెక్కండి. అంటే శృంగాలు ఉన్నట్టు. అంటే ఎన్ని శృంగాలు? భూరి శృంగాః. ఇవి చాలా కంప్రెస్డ్‌గా ఉంటాయి. కంప్రెస్డ్‌గా ఉందంటే చాలా చిన్న చిన్న లెంగ్త్ తక్కువ. అంటే ఎనర్జీ ఎక్కువ. అటువంటివి కాస్మిక్ రేస్ అవుతాయా అని అర్థం. భూరి శృంగాః అంతకు మించిన శృంగాలు దేనికి లేవు. అంటే కాస్మిక్ రేస్ అనే మాట చెప్పడానికి అక్కడ భూరి శృంగాః అనే పదం వాడుతున్నారండి అక్కడ. గావః కిరణములు. గమధ్యే గోలోకం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాస్మిక్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయంటే స్టెల్లార్ స్పేస్ నుంచి వస్తాయండి. అక్కడ మన అనంతకోటి బిలియన్స్ ఆఫ్ మనకి గెలాక్సీలు ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాయండి. అవి అవి ఎటువంటివి? ఎంత దూరం పెడతాయి? ఉరుగాయస్య విపరీతమైనటువంటి వేగంతో వస్తుంటాయి. ఈ కిరణాలన్నీ కూడా అన్ని రకాల కిరణాలు ఒకటే స్పీడు సి అంటారండి. కానీ ఇక్కడేంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క వేగం దాని బలం కూడా ఉంది ఇక్కడ. ఉరు అంటే శక్తివంతమైనటువంటి కిరణాలు ఇవి. ఆ స్థానం అయ్యా అది పదం. అది పరమపద స్థానం. ఇది ఎక్కడుందయ్యా? ఉత్తర వైపున ధ్రువస్థానం దగ్గర ఉందండి. అది వృష్ణః. అది విష్ణుమూర్తి యొక్క స్థానం. దాన్నే జనార్దన క్షేత్రం. మనకి భువః సువః మనకి మహర్లోకం అని చెప్పుకున్నాం. ఈ మాట చెప్పుకున్నాం ఇదివరకు. ఆ మహర్లోకంలో ఉద్భవిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అని ఈ రకమైన మంత్రానికి అర్థం అండి ఇది గోలోకానికి. లేజర్ బీమ్స్ అంటే ఏంటండి? లేజర్ బీమ్స్ అంటే? ఏమండి లేజరా? లేజర్‌ని కాన్సంట్రేట్ చేస్తారు దాన్ని. ఒక అది అది వేరు. లేజర్ ట్రీట్మెంట్ అంటే దాని లేజర్‌ని కంప్రెస్ చేయడంతోటి దానికి ఎనర్జీ పెరుగుతుంది. ఇది సహజంగా ఉన్నటువంటిది. సహజంగా వచ్చేటండి. ఇవి మన అందరిలోంచి మనలో శరీరం దాటుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఎలా మనకి గ్రహణాలు వచ్చినప్పుడు ఆ సూర్య కిరణాలు అయితే సూర్యుడి యొక్క మండలం అడ్డపడిపోయింది కదా! అంచేతప్పుడు మన మీద అంత శక్తివంతమైన కిరణాలు ఎక్కువ మీకు తగులుతాయిరా. ఇంతవరకు సూర్యుడు అడ్డంగా ఉండి మిమ్మల్ని కాపలాగా వస్తున్నాడాయన. ఇప్పుడు ఆ సూర్యుడు ఆయన గ్రహణం పట్టింది ఆయనకి. అంచేత మీ మీద ప్రతి వాళ్ళ గ్రహణ సమయంలో మన మీద కాస్మిక్ రేస్ ఎక్కువ పడడానికి అవకాశం ఉంది. అది భయంకరమైన ఎనర్జీ తోటి ఉన్నాయి. అది శరీరంలో ఏ పార్ట్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఎక్కడ వీక్ పాయింట్ ఉంటే ఆ పాయింట్‌ని కొట్టేస్తాయి అవి. అంచేత సమయానికి బయటికి వెళ్ళకండి. ఇవన్నీ కూడా మన సైంటిఫిక్‌గా మనకు చెప్పినటువంటివన్నీ. ఇవన్నీ కూడా యొక్క వర్ణనండి. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పామంటే ఇటువంటి ఇప్పుడు మనకి నమ్మకంతో సంబంధం చెప్పాలి చివరికి. ఇటువంటి కిరణములు ఇవన్నీ కూడా సుఖప్రదం అవుగాక మాకు. మానో గోషు మానో అశ్వేషు రీరిషః. ఈ కాస్మిక్ రేస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మా రీరిషః మమ్మల్ని ఇబ్బంది హింసించకుండా ఉండుగాక. ఎనర్జీ టెరిబుల్ ఎనర్జీ తోటి వస్తున్నాయి. అందులో మాకేం ఇబ్బంది కలగకుండా ఉండుగాక అని చెప్పడానికి ఈ భాగం వచ్చిందండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.